వాయిస్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. సో చాలా మంది గొప్ప వాళ్ళు అవ్వాలనుకుంటారు, అది కామన్. కానీ ఎట్లా అని అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఆప్షన్ ఉంటుంది. బట్ జనరల్గా అంటే ఒక మిడిల్ క్లాస్ అండ్ ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళందరిలో మాత్రం వీళ్ళకి ఫస్ట్ కనిపించే ఆప్షన్ ట్రేడింగ్. ఎస్. సో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసినామా, ఎక్కడ పెట్టినాము, ఎంత వచ్చినాయి, దీనిపైన బాగా బ్రెయిన్ పెడతా ఉంటారు వాళ్ళు. ఎందుకు అని అంటే దాంట్లో చాలామంది గొప్పోళ్ళైన వాళ్ళు ఉన్నారు, చాలామంది పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు పోగొట్టుకున్న తర్వాత. సో ఇలాంటివన్నీ జరుగుతుంటే మనకి ఒక మంచి గైడెన్స్ చాలా అవసరం, రైట్? సో ఇట్లా మంచి గైడెన్స్ ఇచ్చేటోళ్ళు ఎవరు, వాళ్ళు ఏం చెప్తారు, అసలు వాళ్ళ విజన్ ఏంది టువర్డ్స్ ట్రేడింగ్ అండ్ ఆల్. సో ఇది తెలుసుకోవడానికే నాకు కూడా కొంచెం ఆత్రుత అనిపించింది అనమాట. సో దాని గురించి మాట్లాడడానికి ఈరోజు నేను ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అండ్ ది రూపీ కంపెనీ ఫౌండర్ ఆయన గణేష్ అట్లూరి గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాము. చాలా క్వశ్చన్లు ఉన్నాయి నా లోపలైతే. సార్ నమస్తే. నమస్తే మేడం. సో సార్ యాక్చువల్గా నాకైతే ట్రేడింగ్ గురించి పెద్ద ఐడియా లేదు. బట్ ఏంది అని అంటే సో మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్, చాలా మంది ముఖ్యంగా నేను ఐటీ వాళ్ళని చూస్తూ ఉంటా. వీళ్ళు కంపల్సరీ ఏ షేర్స్ ఏంది సంగతి, ఏంది సంగతి మాట్లాడుకుంటా ఉంటారు. సో వాట్ ఈస్ దిస్ ఎగ్జాక్ట్గా ట్రేడింగ్ అనేది చేయొచ్చా లేదా అనే డౌట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో వాట్ డూ యూ సే అబౌట్ ట్రేడింగ్? అంటే ఒకటండి, అంటే మనం దీన్ని అర్థం చేసుకునే ముందు అసలు మనం అంటే ఈ ట్రేడింగ్ అనే దానిలో ఎనీ ఇన్వెస్ట్మెంట్ అండి, అది ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, ట్రేడింగ్ అవ్వచ్చు, మనం ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది ఫస్ట్ బేస్ పాయింట్ అండి. అంటే మనం ఈరోజు మనం ఒక ₹1,00,000 పెట్టాం, ₹1,00,000 నుండి మనం ఎంత రిటర్న్ మనం తీసుకోవాలనుకుంటున్నాం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. కానీ మీరు ట్రేడర్ని ఎవరిని అడిగినా ఆ క్లారిటీ ఉండదండి. అంటే నేను ఈరోజు ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, నేను డే ట్రేడ్ చేస్తున్నాను, ఆర్ నేను ఎవ్రీ మంత్ ట్రేడ్ చేస్తాను, పొజిషన్ ట్రేడ్ తీసుకుంటాను, నాకు ఎంత రిటర్న్ కావాలి, ఫస్ట్ ఇది ఫిక్స్ అవ్వాలండి. ఇది ఫిక్స్ అవ్వకపోతే మనం గోల్ లెస్గా వెళ్ళిపోతాము. అంటే మనం బస్ ఎక్కామంటే పలానా చోట దిగాలనేది ఉండాలి కదండి. ఎగ్జాక్ట్లీ. సో ఎక్కడ దిగాలో దిగకుండా తెలియకుండా మనం ఎక్కం కదా. సో అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా మనం ఎంత రిటర్న్ రావాలనేది ఫస్ట్ ఒక పేపర్ వర్క్ చేయాలండి. ఓకే. సో ఆ తర్వాత మనం ట్రేడ్ చేయడం మొదలు పెట్టాలండి. బట్ మీరు ఇందాక అన్నారు ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ, అంటే వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్? అంటే ఇన్వెస్ట్మెంట్ అనేటప్పుడు వచ్చేటప్పటికండి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ అంటాం జనరల్గా. అంటే ఇది ప్రిసైజ్గా డిఫైన్ ఎవరూ చేయలేరు, కానీ జనరల్గా లాంగ్ టర్మ్ అంటే 1 year అండ్ అబవ్ అంతా కూడా మనం లాంగ్ టర్మ్ కింద కన్సిడర్ చేస్తాం. సో ట్రేడ్ అంటే ఈ రోజు కొని ఈ రోజు అమ్మటం, దట్ ఈస్ కాల్డ్ ఇంట్రాడే. అంటే ఈ రోజే కొన్నాను, ఈరోజు 3:30 లోపు నేను స్క్వేర్ ఆఫ్ చేసేస్తాను పొజిషన్స్, ఎదర్ ఇట్ ఈస్ అ లాస్ ఆర్ ప్రాఫిట్, దట్ ఈస్ కాల్డ్ ఇంట్రాడే ట్రేడింగ్. ఇన్వెస్ట్మెంట్ అనేటప్పటికి మనం కంపెనీ స్టోరీ, తర్వాత మ్యాక్రో ఎకనామిక్స్, అలాగే ఇంకా మనం కంట్రీ ఎలా గ్రో అవుతుంది, జీడిపి, ఇవన్నీ చూసి మనం కొన్ని కంపెనీస్ సెలెక్ట్ చేసుకుని ఆ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేసి ఒక టైం ఆరిజిన్ వెయిట్ చేయడం అనేది ఇన్వెస్ట్మెంట్ అండి. ఓకే. సో బేసిక్గా ఇన్వెస్ట్మెంట్ బెటర్ అంటారా, ట్రేడింగ్ బెటర్ అంటారా, మీరేమంటారు? ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ సేఫ్ అండి. సేఫ్. సో ట్రేడింగ్ కొంచెం దూరమే ఉండాలంటారా? నేను చెప్పట్లేదు, సెబిఐ చెప్తుంది. సరే చెప్తుంది. బట్ చాలా మంది ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే నవ్ డేస్ చాలా మందికి ఈజీ మనీ కావాలి, ఫాస్ట్గా రావాలి. ఈరోజు ₹10 పెడితే ఇవాళ సాయంత్రం కల్లా ₹20 వస్తాయి అని అంటే హ్యాపీ కదా, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. ఎండ్ ఆఫ్ ది డే ఎంత సంపాదించినామని చూసుకుంటున్నాం మన ఫాస్ట్ జనరేషన్స్ లా. సో ఈ వర్జన్ లో వెళ్ళే వాళ్ళకి ట్రేడింగ్ కరెక్టా, ఇట్లా ఆలోచించే వాళ్ళకి? రాంగ్ అండి. అంటే మనం అనుకున్నంత స్పీడ్గా డబ్బులు అక్కడ ఏం రావండి. అంటే అంటే ట్రేడింగ్ అనేటప్పటికి ఇక్కడ 2 రకాలుగా మనం చూడాలండి. ఒకటి స్టాక్ ట్రేడింగ్స్, 2 ఆప్షన్ ట్రేడింగ్స్. అంటే ఇప్పుడు ఏదైతే బజ్ నడుస్తుందో బయట అంతా ఆప్షన్ ట్రేడింగ్ బజ్ నడుస్తుంది. సో ఈ ఆప్షన్ ట్రేడింగ్ అనేది అంటే ఈ కోవిడ్ ముందు, అంటే మనం ఒక 20 years చూసుకుంటే దాన్ని ఒక హెడ్జ్ ప్రొడక్ట్ కింద వాడేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ అది వాళ్ళు ట్రేడింగ్ ప్రోడక్ట్ అయిపోయింది. సో అంటే ట్రేడింగ్లో డబ్బులు రావాలంటే వస్తాయి. ట్రేడింగ్లో ఈరోజు మనం ఒకే రోజులో డబుల్ అవుతాయి, 50% పెరుగుద్ది, 0 కూడా అవుతుంది. సో మనం ఏమనుకుంటాం, మనం అందరికన్నా బాగా చేయగలం అనుకుంటాం. సో 10 మందికి డబ్బులు పోయినాయి కానీ నాకు పోవు, నేను ఇంకా వాళ్ళందరికన్నా బాగా చేస్తాను అనుకుంటే చాలా అదృష్టవంతులం అని మనం అనుకుంటాం. లేదా నేను బాగా స్టడీ చేశాను అనుకుంటాం, లేదా నాకు వాళ్ళకన్నా ఇంకెక్కువ తెలుసు అనుకుంటాం, వాళ్ళకన్నా బెటర్గా చేయగలం అనుకుంటాం. సో ఎండ్ ఆఫ్ ది డే 92% దాకా లాస్ అవుతున్నారని సిబిఐ చెప్తుందండి. యాక్చువల్లీ 90%, 92% వరకు కూడా నష్టపోతున్న వాళ్ళే ఎక్కువ. కానీ అట్లా అని చెప్పేసి ఆపట్లే ట్రేడింగ్ మళ్ళీ. ఆపట్లేదండి. సో ఎందుకు, వై ఇస్ దిస్ అంటే హ్యాపెనింగ్? నష్టం అనేది ఉంటుందండి. అంటే ఒకళ్ళు పోతేనే కదా ఇంకోళ్ళు గెయిన్ అయ్యేది. కరెక్ట్, రైట్. ఆ 92% మనీ అంతా రిమైనింగ్ పీపుల్ దగ్గరికి వెళ్తుంది. సో ఆ పీపుల్లో ఆ పర్సంటేజ్లో మనం ఉన్నామా లేమా అనేది ఇక్కడ క్వశ్చన్ అండి.
ఓకే. సో, బేసిక్‌గా నాకు తెలిసినంత వరకు ఏంది అనంటే, జాబ్స్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా ట్రేడింగ్ చేస్తారని విన్నా నేను. బట్ లెట్ మీ నో పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు అంటే ఒక పొజిషన్‌లో ఉండి వాళ్ళకి డబ్బులనేది ఒక లెక్కేం గాదు. ద ఎర్న్డ్ మోర్ అనుకున్న వాళ్ళు కూడా ట్రేడింగ్ చేస్తారా? చేస్తారండి. ఎందుకు? వాళ్ళకి మాత్రం ఎందుకు ట్రేడింగ్? ఇంకంటే ఇప్పుడు మనం కొంత అమౌంట్ వచ్చిందండి. కార్పస్ వచ్చింది మన దగ్గర. హ్మ్. నెక్స్ట్ ఏంటి దాన్ని పెంచాలంటే? ఎయిదర్ యూ ఓకే. డూ బిజినెస్ హ్మ్. ఆర్ యూ డూ ఇన్వెస్ట్‌మెంట్. ఓకే. సో, ఇన్వెస్ట్‌మెంట్ ఆర్ ట్రేడింగ్. ఆ! సో, అది ఎవరొచ్చినా మార్కెట్‌లో పోగొట్టుకోవడానికి రారు గదండీ. అంటే బేసిక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ 1,00,000 సార్. నా దగ్గర ఒక రూ. 1,00,000 ఉన్నాయి. ఆ రూ. 1,00,000తోని నేను ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయలేను ఎక్కడ. ఆ రూ. 1,00,000ని ఫాస్ట్‌గా తీసుకెళ్ళేసి ఒక బిజినెస్ జేయడానికో, ఇంకో దానికి నేను ఇన్వెస్ట్ చేయను. మహా అయితే గోల్డ్ కొనుక్కోగలుగుతానేమో బీయింగ్ ఎ లేడీ. అట్లా గాకుండా నేను అదే ట్రేడింగ్ జేస్తే కొంచెం నాకు అదే మీరన్నట్టుగా ఇవాళ ఈవినింగ్ కల్లా ఐ కెన్ డూ వాటెవర్ దాని మీద కొంచెం పెరిగినా గూడా నేను ఇయాల ఏదో ఒకటి సంపాదించినట్టే గదా! అనే మెంటాలిటీ ఒక ఎంప్లాయీకుంటది. బట్ అదే ఒక బాగా సంపాదించి ఒక ఓనర్ లాంటి వ్యక్తికి ఎవ్రీ డే సంపాదించుకోవాల్సిన అవసరం లేని వ్యక్తికి ఐ థింక్ హి డోంట్ నీడ్ ట్రేడింగ్ కదా! బట్ డ్యూ సే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ అండి ఇట్ కోవిడ్ నీడెడ్ ఫర్ హిమ్? తర్వాత ఎంప్లాయీ కాదండి. ఆ! సెక్యూరిటీ గార్డ్ ట్రేడ్ చేస్తున్నాడు. ఒక హ్మ్. ఫ్రూట్ వెండర్ ట్రేడ్ చేస్తున్నాడు. హ్మ్. ఎంప్లాయీస్ చేస్తున్నారు. సెల్ఫ్ ఎంప్లాయీస్ చేస్తున్నారు. ఇంటి దగ్గర ఉన్న హౌస్ వైఫ్స్ ట్రేడ్ చేస్తున్నారు. ఓకే. సో, ఓహ్! ట్రేడింగ్ అనేది అంత లెవెల్‌లో పెనిట్రేట్ అయిపోయింది. హ్మ్. ఆ ట్రేడింగ్ మన షేర్స్‌లో చేస్తారా? తర్వాత క్రిప్టో కరెన్సీలో చేస్తారా? గోల్డ్‌లో చేస్తారా? సిల్వర్‌లో చేస్తారా? హ్మ్. కరెన్సీలో చేస్తారా? అనేది ఇంక వాళ్ళ చాయిస్. ఓకే. సో, ట్రేడింగ్ అనేది ఒక ఫెమిలియర్ అయిపోయింది. హ్మ్. అంటే ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్స్ తీసుకుంటే నార్మల్‌గా ఇండియాలో అంటే విచ్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ కార్పస్ ప్రొడక్ట్ అది. హ్మ్. సో, దానికి ఒక 3.5 క్రోర్స్ అకౌంట్స్ ఉన్నాయి. అదే మనం అదర్ ట్రేడింగ్ అకౌంట్స్ తీసుకుంటే ప్లాట్‌ఫామ్స్ 20 క్రోర్స్ దాకా ఉన్నాయి. హ్మ్. అంటే దాని గురించి అవగాహన ఉన్నా లేకపోయినా దే ఆర్ అటెంప్టింగ్. హ్మ్. హ్మ్. అంటే ఏదో డబ్బులొచ్చేస్తాయి. ఫాస్ట్‌గా డబ్బులొస్తాయి. ఇప్పుడు ఆడవాళ్ళలో మీరిందాక గోల్డ్ అన్నప్పుడు హ్మ్. నాకనిపించింది. ఆడవాళ్ళలో గోల్డ్ రేట్ ఎప్పుడు పెరుగుతది. అండ్ ఇంకొకటి ఏంది అనంటే మన దగ్గర ఒక ప్రచారం ఉంది. ముఖ్యంగా ఇండియాలో గోల్డ్‌కి ఇంపార్టెన్స్ ఎక్కువ. ఇంకొకటి ఏంది అనంటే గోల్డ్ రేట్ పెరుగుతదే తప్పితే తగ్గదు ఎన్నడు అనే ఒక హ్మ్. ఆలోచనతో ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు. హ్మ్. సో, వీళ్ళు గుడ్డిగా గోల్డ్ పైన పెట్టేద్దాంలే అనే హ్మ్. ఆలోచనతో ఉండే వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే ముఖ్యంగా ఆడవాళ్ళు. గోల్డ్ అనేది ఏంటంటే అండి, ఇవాళ గోల్డ్ మీద సంపాదించినోళ్ళంతా ఎవరండి? హ్మ్. గోల్డ్‌ని ట్రేడ్ చేసినోళ్ళు కాదు. గోల్డ్ కొని ఐడియల్‌గా పెట్టుకున్నారు. సో, యాక్చువల్లీ. ప్రతి అసెట్ క్లాస్‌కి ఒక సైకిల్ ఉంటదండి. అంటే ఒక 10 ఇయర్స్ సైకిల్ తీసుకుంటే, ఆ అసెట్ క్లాస్ పెర్ఫార్మ్ చేయటం మొదలుపెడతది. సో, ఇప్పుడు మనం తీసుకుంటే లాస్ట్ 1 ½ ఇయర్ నుండి గోల్డ్ పెర్ఫార్మ్ చేస్తుంది. దానికి ముందు మనం 30 ఇయర్స్ డేటా తీసుకుంటే, దేర్ ఈస్ ఎ టైమ్స్ గోల్డ్ పెర్ఫార్మ్డ్, గోల్డ్ నాట్ పెర్ఫార్మ్డ్. కానీ మన ఇండియన్ ట్రెడిషన్‌లో ఏంటంటే గోల్డ్ ఒకసారి కొంటే అమ్మం. అవసరమైతే లోన్ పెట్టుకుంటాం. మళ్ళీ దాన్ని మనం వెనక్కి తెచ్చుకుంటాం. ఆ! సో, ఎప్పుడైతే మనం అలా కీప్ చేస్తున్నామో, హ్మ్. కీప్ చేసిందే వాల్యూ పెరుగుతుంది. హ్మ్. దాన్ని కూడా మీరు స్పెక్యులేషన్ చేయటం మొదలుపెడితే చివరికి ఏం మిగలదండి. అంటే మీరు యాక్చువల్లీ. ఒక 5,00,000 పెట్టి గోల్డ్ కొన్నారు. ఆ గోల్డ్ అలాగే ఉంటది. మీరెప్పుడో ఆ! కొన్నారు. అవును. 20,000 అప్పుడు కొన్నారు. ఈరోజు 1,40,000 అయింది. అంటే మీరేం చేశారు ఇక్కడ? ఏమీ చేయలా. జస్ట్ మీరు జస్ట్ ఐడియల్‌గా పెట్టుకున్నాం మీరు అంతే అట్లా కొని. ఆ! పెట్టుకున్నారంతే. అంటే మీరు దానికో టైమ్ ఇచ్చారు. దానికో 10 ఇయర్స్, 15 ఇయర్స్ టైమ్ ఇచ్చారు. ఇట్స్ ఎ సో, కైండ్ ఆఫ్ అది ఇన్వెస్ట్‌మెంట్ పెరిగింది. కదా సార్. యెస్. ఇన్వెస్ట్‌మెంట్. యెస్. సో, అలా కాకుండా మీరు దాన్ని రోజు ట్రేడ్ చేయటం మొదలుపెట్టారనుకోండి సో, ఆ రోజుకి ఆ రోజు అలా పడిపోవచ్చు. అలా ఇదే. పెరగొచ్చు. కానీ చాలా మందికి ఒక ఆవేదన ఉంటది సార్ లోపల. నేను బాగా అండర్‌స్టాండ్ చేసుకొని, రకరకాల ఇష్యూస్ ఏమేమి ఉంటాయో ఇలా చూసి, మా ఫ్రెండ్స్ అందరిని అబ్జర్వ్ చేసిన తర్వాతనే సార్ నేను ట్రేడ్ చేయడం మొదలుపెట్టినా. హ్మ్. నేను ఏదన్నా స్టాక్స్ కొనంగానే అది టక్కుమని పడిపోతున్నాయి ఆ స్టాక్స్. హ్మ్. తర్వాత షేర్స్ పడిపోతున్నాయి. తర్వాత ఎప్పుడైతే నేను అమ్మేసుకుందాం పోతున్నాయి పైసలని చెప్పేసి అమ్మేస్తానో టక్కున పెరుగుతుంది. ఏం సార్ ఇది నాకే జరుగుతుంది అనే ఫీలింగ్‌తో వస్తారు అవును. కదా మీ దగ్గరికి. అవునండి. అవును. చాలా మందుంటారండి. అంటే ఏంటంటే అండి, ఎనీ స్టాక్, రైట్ స్టాక్ ఎట్ రాంగ్ ప్రైస్ హ్మ్. ఆర్ రాంగ్ స్టాక్ ఎట్ రైట్ ప్రైస్. ఓకే. సో, రాంగ్ స్టాక్‌ని రైట్ ప్రైస్‌లో కొన్నా ప్రాఫిట్ వస్తది. రైట్ స్టాక్‌ని రాంగ్ ప్రైస్‌లో కొంటే లాస్ వస్తదండి. సో, మనం కొనే ప్రైస్ ఏ ప్రైస్‌లో కొంటున్నాం? అంటే హ్మ్. మనం దానికి ఆ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, యెస్. ఓవర్ వాల్యుయేషన్‌లో కొంటున్నామా? అండర్ వాల్యుయేషన్‌లో కొంటున్నామా? రీజనబుల్ ప్రైస్‌లో కొంటున్నామా? అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే హ్మ్. ఒక స్టాక్ మనం కొనేటప్పుడు ఒక కంపెనీని చూసుకుంటాం. ఈ కంపెనీ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? దీని హ్మ్. రిజల్ట్స్ నంబర్స్ ఎలా ఉన్నాయి? హ్మ్. అట్ ద సేమ్ టైమ్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటంటే ఇది రైట్ వాల్యుయేషనా కాదా? అంటే ఆ హ్మ్. స్టాక్‌కి ఈ ప్రైస్ రైటా కాదా అనేది కూడా చూసుకోవాలండి. అంటే మంచి కంపెనీస్ గూడా చాలా పడిపోతున్నాయి గదా సార్. ఇప్పుడు అదెట్లా ఎస్టిమేట్ చేయడం అంటే ఎట్లా మరి? మీరొక సైకిల్ తీసుకుంటే, అంటే ఓకే. ఒక కంపెనీ ఉందండి. హ్మ్. ఒక 30 ఇయర్స్ సైకిల్ మీరు తీసుకుంటే, ఈ 30 ఇయర్స్‌లో చాలా సార్లు అది పడతది, పెరుగుతది. హ్మ్. ఓవరాల్‌గా ఒక కార్పస్ క్రియేట్ చేస్తది. సో, అంటే ఏంటంటే ఎవ్రీ ఇయర్ దేర్ ఈస్ ఎ ఇయర్ ఆన్ ఇయర్ క్లోజింగ్స్. హ్మ్. హ్మ్. దానికన్నా మీరు తగ్గిస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ హ్మ్. రిజల్ట్స్ ఎలా వచ్చినాయి.
సో ఒక కంపెనీ ఈరోజు స్టార్ట్ అయింది, దానికి ఒక టైం పడుతుందండి. ఎనీ మల్టీ బ్యాగ్ రావడానికి ఒక 20 ఇయర్స్ 15 ఇయర్స్ టైం పడుతుందండి. ఆ టైం మనం ఇవ్వాలి దానికి. అంటే కంపెనీ గ్రోత్ సెక్టార్లో ఉంది, ఆ సెక్టార్లో ఉన్న స్టాక్ పెర్ఫామ్ చేయడానికి కూడా మనకు టైం సైకిల్స్ ఉంటాయండి. ఆ టైం సైకిల్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి. సో అలా కాకుండా మనం ర్యాండమ్గా కొన్నాం అనుకోండి, అది మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక కంపెనీ అంటే ఒక ఇయర్ నుండి ఒక ఇయర్ పెర్ఫామ్ చేసేటప్పుడు దాని నెంబర్స్ పెరుగుతున్నాయా లేదా అని మనకి తెలిసి ఉండాలండి. ఇట్స్ నాట్ ఎ గ్యాంబ్లింగ్ అండి, ఇట్స్ ఎ వాల్యూ. క్వాలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ ఇంప్రూవ్ అవుతున్నాయా లేదా, ఎంత ఇంప్రూవ్ అవుతున్నాయి, సో ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలండి. అలా ఆల్ అబౌట్ లెర్నింగ్ మార్కెట్. ఎస్, అంతే కదా. అంటే మీరు మార్కెట్ని 2 విధాలుగా చూడాలండి. ఒకటి, ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకోవటం, దానికి మీకు క్వాంటమ్ ఆఫ్ నాలెడ్జ్ కావాలి. ఓకే, దానికి సంబంధించి దాని పిఈ రేషియోస్ ఎలా ఉన్నాయి, దాని ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, ఈపీఎస్ ఎలా ఉంది, ఎబిటా ఎలా ఉంది, నెట్ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, గ్రాస్ మార్జిన్స్ ఎలా ఉన్నాయి, సో మచ్. సో ఇలా కొన్ని పారామీటర్స్ మనం చూస్తాం. ఓకే, దాని తర్వాత క్యాపెక్స్ ఎలా ఉంది, క్యాపెక్స్ ఎప్పుడులోపు ఇంప్రూవ్ అవుతుంది, ఎప్పుడులోపు ఇంప్లిమెంటేషన్కి వెళ్తుంది, సో ఆ క్యాపెక్స్ నుండి వచ్చే రెవెన్యూ ఎంత ప్యాట్ డిఫరెన్స్ వస్తుంది, ఇదంతా ఒక టెక్నికల్ థింగ్స్ అండి. ఇవన్నీ మీరు చూస్ చేసి సెలెక్ట్ చేసుకున్నారు ఒక స్టాక్, రైట్. ఆ తర్వాత మార్కెట్ బిహేవియర్, అంటే మార్కెట్లో ఎవరండి కొన్ని వేల మంది ట్రేడ్ చేస్తుంటారు. సో నాకు ఈ రోజు ఇది కరెక్ట్ అనిపించింది, ఇంకోటి కరెక్ట్ కాకపోవచ్చు. సో ఈ మే బి బికమ్ ఏ సెల్లర్. సో అప్పుడు డెఫినెట్గా మార్కెట్ పడుతుంది కదండి. సో అందుకనే మీకు మార్కెట్ అనేది చాలా వోల్టైల్ ఉంటుంది. ఎనీ ఒక స్టేట్మెంట్ కూడా ఇంపాక్ట్ చేస్తుంటుంది. అంటే ఆ స్టేట్మెంట్ అనాలిసిస్ చేసిన వాళ్ళు, సపోజ్ ఒక 1 lakh పీపుల్ ఉన్నారు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, ఇఫ్ 70,000 పీపుల్ ఆర్ థింకింగ్ ఇట్ ఈస్ ఎ పాజిటివ్ ఫర్ కంపెనీ, స్టాక్ పెరుగుద్ది. లేదు 70,000 ఇది నెగిటివ్ న్యూస్ అని ఫీల్ అయినప్పుడు ఏమవుతుంది, డెఫినెట్గా సెల్లింగ్ వస్తుంది. సెల్లింగ్ ఎప్పుడైతే వచ్చిందో స్టాక్ ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది. సపోజ్ ఒక స్కాండల్ ఎక్స్పోజ్ అయింది, ఒక స్కామ్ ఎక్స్పోజ్ అయింది కంపెనీలో, సో ఇది పర్వాలేదు అనుకుంటే ఇన్వెస్టర్స్ ట్రస్ట్ గెయిన్ చేయగలిగితే ఓకే. లేదు ఇది కంపెనీ ఎర్నింగ్స్ మీద ఇంపాక్ట్ ఉంది, లేదు వీళ్ళ ట్రస్ట్ ఫ్యాక్టర్ బ్రేక్ చేశారు అని అనుకోండి, పానిక్ సెల్లింగ్ అనేది వస్తుంది మార్కెట్లో, అప్పుడు ఆటోమేటిక్గా స్టాక్ పడుతుందండి. సో దెర్ ఈజ్ ఆల్వేస్ బిట్వీన్ బయర్స్ అండ్ సెల్లర్స్. ఇవన్నీ అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే దిస్ ఇస్ మోర్ టెక్నికల్, లైక్ ఎట్లా దేన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, మార్కెట్ ని 2 sides ఎట్లా చూడాలి, కాయిన్ కి అదర్ సైడ్ ఏముంటది, ఇది దిస్ ఇస్ గుడ్. బట్ నాకు మాత్రం బ్రెయిన్ లో ఒకటి నడుస్తుంది, ముఖ్యంగా లక్కీ భాస్కర్ సినిమా చూసిన వాళ్ళకి అందరికి బాగా నడుస్తుంది. అంటే దేర్ ఆర్ పీపుల్ లైక్ దట్, అంటే మొత్తం అన్ని కొనేయడం, సాయంత్రం కల్లా అమ్మేయడం, మొత్తం ఆడ అమ్ముతున్నాడు అని తెలిసి అమ్మితే ఓకే, లేదా మనం మునిగిపోతాం. సో దిస్ హ్యాపెన్స్ విత్ మెనీ ఆఫ్ దెమ్. బట్ నిజంగా మార్కెట్లో ఇట్లా ఎవ్రీడే జరుగుతుందా జరగదా అనేది నాకు ఐడియా లేదు, అది మీరే చెప్పాలి. డస్ దిస్ హ్యాపెన్? కేసెస్ రేర్ కేసెస్ అండి అవన్నీ. అంటే ఒకప్పుడు జరిగినాయి, స్కామ్స్ జరిగినాయి. ఇప్పుడు ఏంటంటే సెబీ కూడా రెగ్యులేటరీ టైట్ చేస్తుందండి. అంటే మనం సెల్ చేసేటప్పుడు క్వాంటిటీస్ ఇవన్నీ కూడా సెబీ ట్రాక్ చేస్తుందండి. ఎన్ని అకౌంట్స్లో మనం కొంటున్నాము, ఎంత ఒక కంపెనీకి ఆ రోజు ట్రేడింగ్ వాల్యూమ్ ఎంత జరిగింది, ఆ వాల్యూమ్ ఎట్లా ఏంటనేది కూడా ట్రాక్ ఉందండి. అంత ఈజీ కాదండి, ఒకప్పుడు జరిగినంత ఈజీ అయితే కాదు. బట్ కొన్ని జరుగుతాయి. అంటే ఇప్పుడు అది ఎట్లా అంటే కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్లో జరగచ్చు, బట్ ఓవరాల్ మార్కెట్ని అయితే ఇంపాక్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదండి. ఓకే ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే కష్టం అంటే అంత ఈజీ కాదండి, బట్ చేస్తున్నారు. ఇక్కడ ఒకటండి, ఇప్పుడు ఎఫ్ఐఎస్ అమ్మారు అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అమ్మారు, మార్కెట్ పడచ్చు. అంటే అలాంటి కేసెస్ వేరు, దీన్ని మనం ఒకలా చూడలేము. అంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుద్ది కదండి. ఇప్పుడు నేను కొన్నాను, ఒక 500 కొన్నాను, 700 వచ్చింది, నేను ప్రాఫిట్ బుక్ చేసుకుంటా. మేబీ మీకు 700 అది బెస్ట్ బై అనిపించవచ్చు, మీరు కొనొచ్చు. సో ఇలా ట్రాన్సాక్షన్ జరుగుతూనే ఉంటాయి కదండి. జరిగినప్పుడు మాస్ సెల్లింగ్స్ ఎక్కడన్నా ఎఫ్ఐఎస్ రావచ్చు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొనొచ్చు, లేదా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అమ్మితే ఎఫ్ఐఎస్ కొనొచ్చు. ఈ ట్రాన్సాక్షన్స్లో మార్కెట్ వాలటైలిటీ ఉంటుంది తప్ప అంటే అలా అంత డ్రాస్టిక్గా చేయడానికి అయితే కష్టం ఉంది. ఓకే, సో కాలం మారింది, అంత స్కామ్ జరిగే అంత సీన్ లేదులే కానీ, బట్ వాలటైలిటీ ఈజ్ ఆల్వేస్ దేర్ అండి. అంటే మనం గమనిస్తే లాస్ట్ 1.5 year నుండి ఎఫ్ఐఎస్ ఆర్ కంటిన్యూస్ సెల్లింగ్ ఇన్ ఇండియన్ మార్కెట్స్. ఇదే మనం ఒక 10 years బ్యాక్ చూస్తే ఎఫ్ఐఎస్ అమ్ముతున్నారంటే మార్కెట్ బ్లాక్ మండే అనేవాళ్ళు, అంటే మార్కెట్ లోయర్ సర్క్యూట్ పడేది అనమాట. కానీ ఇవాళ అలాంటి ప్రాబ్లం ఏం లేదు, డిఏఎస్ మన ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ కొంటున్నాయి. అలాగే మన ఇంకా మార్కెట్లో పార్టిసిపెంట్స్ వచ్చారు, అర్థం చేసుకుంటున్నారు. అంటే ఒకప్పుడు మార్కెట్స్ గ్యాంబ్లింగ్ అనే స్టేజ్ నుండి, లేదు ఇది ఒక ఫైనాన్షియల్ అసెట్, లాంగ్ రన్లో ఇది కార్పస్ క్రియేట్ చేస్తుంది, వెల్త్ క్రియేట్ చేయడానికి ఇది ఒక టూల్ అని చెప్పి ఇప్పుడున్న జెన్జీ కానివ్వండి చాలా మంది అర్థం చేసుకుని, సో దే ఆర్ బికమింగ్ యాజ్ ఇన్వెస్టర్. నాకైతే అనే ఉద్దేశం లేకుంటే, బట్ మీరు అన్నారు కాబట్టి అంటున్నా నేను కూడా, గ్యాంబ్లింగ్కి ట్రేడింగ్కి పెద్ద తేడా ఏం లేదు, రెండింటి దగ్గర బ్రెయిన్ ఉంటేనే పైసలు వస్తాయి అనేది అల్టిమేట్, దిస్ ఇస్ పక్కా. సో మీరేమంటారు, మీ ఉద్దేశం ఏంటి దీనిపైన?
అంటే ఇక్కడ గ్యామ్లింగ్ వేరండి. అక్కడ ఏముంటది, అక్కడ ఏం టెక్నికల్స్ ఏముండవు. ఇక్కడ టెక్నికల్స్ ఉంటాయి. అంటే ఇక్కడ కొన్ని పారామీటర్స్ ఉంటాయి కదండీ. ఇప్పుడు ఈవెన్ మీరు ట్రేడింగ్ చేసినా కూడా అంటే ఇన్వెస్ట్‌మెంట్‌కి మనం చూసే పారామీటర్స్ వేరు, ట్రేడింగ్ చూసే పారామీటర్స్ వేరు. ట్రేడింగ్ మనం చేసేటప్పుడు అంటే 9:15 నుండి 3:30 లోపు చేసేటప్పుడు మనం ఎవ్రీ మినిట్ డేటా ఉంటది మనకి. ఎవ్రీ 5 మినిట్స్‌కో డేటా ఉంటది. ఎవ్రీ 15 మినిట్స్ డేటా ఉంటది. 30 మినిట్స్ ఉంటది. 1 అవర్ ఉంటది. సో, ఎవ్రీ 4 అవర్స్‌కో డేటా ఉంటది. సో, ఈ డేటాను బట్టి మార్కెట్ ఎలా మూవ్ అవుతుందనేది మనం కొన్ని టెక్నికల్స్ ఫాలో అయితే కొంచెం మనం అవాయిడ్ చేయొచ్చండి లాసెస్. అక్కడ అలా ఉండదు కదండీ. అక్కడేం ఓకే. టెక్నికల్స్ ఉండవు కదా అక్కడంతా గ్యామ్లింగ్‌లో. మొత్తం లక్ మీద ఆధారపడి ఇక్కడేంటి ఉంటదేమో. మనకి వాల్యూమ్ ఏం జరుగుతుంది? ఎవరు అమ్ముతున్నారు? ఎక్కడ పానిక్ సెల్లింగ్ వస్తుంది? బిహేవియర్ ఎలా ఉంది? ఓకే. ఇవన్నీ కూడా మన క్యాండిల్ స్టిక్స్ ఫార్మ్‌లో మనకి చార్ట్ ఉంటది కాబట్టి, ఆ చార్ట్ బేస్ చేసుకొని ఎక్కడ ఎక్కువ సపోర్ట్ లెవెల్ వస్తుంది? ఎక్కడ రెసిస్టెన్స్ వస్తుంది? ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు కాబట్టి సో, ఓకే. యాహ్! సో, ఓకే. ఈ ఈ లెక్కలనే అడుగుతా నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రేడింగ్ చేసిన వాళ్ళల్లో లైక్ ఒక రూ. 1,00,000 పెట్టి నేను ట్రేడింగ్ చేస్తా. నాకు ఒక రూ. 1,00,00,000 కావాలి అని అనుకుంటే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుండాలి? ఎట్లా ట్రేడ్ చేయాలి? వాట్ అంటే ఈస్ ద వే? మార్కెట్‌ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలండి ఫస్ట్. హ్మ్. మనం అనుకున్నట్టు మార్కెట్ బిహేవ్ చేయదండి. రైట్. మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో దానికి తగ్గట్టు మనం ఇన్‌లైన్ అవ్వాలండి. హ్మ్. సో, ఈరోజు పెరుగుద్ది. ఇది ఉంది కాబట్టి ఈ కాజ్ వల్ల పెరగాలి అని అలా ఉండదండి. మార్కెట్‌లో మనతో పాటు ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఏం థింక్ చేస్తున్నారు? హెచ్ఎన్ఐస్ ఏం థింక్ చేస్తున్నారు? మార్కెట్ ఈ ఫ్యాక్టర్‌ని ఎలా తీసుకుంటది? హ్మ్. అంటే ఇప్పుడు మార్కెట్ నోన్ ఫ్యాక్టర్ అనుకోండండి. అది నెగెటివ్ తీసుకోదు. హ్మ్. అంటే జనరల్‌గా ఏమనుకుంటున్నాం ఒక నెగెటివ్ న్యూస్ వస్తే మార్కెట్ పడుద్దనుకున్నాం. హ్మ్. కానీ ఆ నెగెటివ్ న్యూస్ ఎక్స్‌పెక్టెడ్ అనుకోండి. మార్కెట్ అది నెగెటివ్‌గా తీసుకోదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్ న్యూస్ వస్తేనే అది నెగెటివ్‌గా తీసుకుంటది. సో, ఇలాంటియన్నీ. తర్వాత ఈవెంట్స్ ఏమున్నాయి? హ్మ్. అంటే బ్యాంక్ రెపో రేట్స్ గాని ఏమైనా చేంజ్ ఉన్నాయా? లేదు జీడీపీ డేటా ఏమన్నా వస్తుందా? ఇలాంటి ఈవెంట్స్‌కి మార్కెట్ ఎలా రియాక్ట్ అవుద్ది? ప్రీవియస్ ఇచ్చిన నంబర్స్ ఏంటి? ఇప్పుడు ఇవ్వబోయే నంబర్స్ ఏంటి? హ్మ్. ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకొని చేయాలండి. ఓకే. ఓకే. అండ్ ఇందులో ఈ ట్రేడింగ్‌లో గూడా రకరకాలున్నాయి గదా సార్. లైక్ హ్మ్. ఇప్పుడు డైలీ ట్రేడింగ్ అని హ్మ్. జెప్పేసి, హ్మ్. లేకపోతే పెన్నీ ట్రేడింగు ఇంకోటేదో ఉన్నది. హ్మ్. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్సు. సో, ఇట్లాంటి వాటిలల్లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని రకాలున్నాయనేది మీరే జెప్పాలి. బట్ హ్మ్. దాంట్లో సేఫెస్ట్ ఏది? లైక్ ఇఫ్ ఐ హావ్ టు స్టార్ట్ ఫ్రమ్ సమ్‌వేర్ నేను మొదలుపెట్టాలి. కొంచెం సేఫ్ సైడ్ చూసి చెప్పండి సార్. ఎటు మొదలుపెట్టాలో అంటే నాకు స్టార్ట్ ఇక్కడ మనం జేయాలనుందంటే. వచ్చే ఇన్‌కమ్‌ని ఫస్ట్ మనం అంటే ఇన్‌కమ్‌ని మనం ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ కింద మార్చుకోవాలంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ద బెస్ట్ అండి. ఓకే. 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 ఆ మ్యూచువల్ తర్వాత ఫండ్స్. మనం స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అది హ్మ్. కూడా 1-3 ఇయర్స్ హారిజన్ పెట్టుకొని హ్మ్. స్టాక్స్ ఏవైతే బాగున్నాయో సెక్టార్స్ ఏం బాగున్నాయో చూసుకొని ఆ సెక్టార్స్‌లో మళ్ళీ మనం బెటర్ స్టాక్స్ పిక్ చేసుకొని అంటే ప్రతి సెక్టార్‌లో స్టాక్స్ ఉంటాయి కదండీ. హ్మ్. ఇప్పుడు హ్మ్. ఈవీ సెక్టార్ ఉంది. ఈవీ సెక్టార్‌లో ఒక 7, 8 స్టాక్స్ ఉంటాయి. ఓకే. లిస్టెడ్ స్పేస్‌లో. ఈ ఓకే. 7, 8లో ఏయి బాగున్నాయి. హ్మ్. అది మనం చేసుకోవడం. తర్వాత ఇంకా మనకి ఇచ్చింగ్ ఉంటే ట్రేడింగ్‌కెళ్ళాలండి. సో, దీన్ని బట్టి ఈ ఆన్సర్‌ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఏది మనం కావాలని జేస్తున్నాం, ఏది మనం నిజంగా ఆలోచించి జేస్తున్నాం. అండ్ ఒకవేళ నాలెడ్జ్ లేకపోతే తెలుసుకొని చేస్తున్నామా లేదా అనేది ఈ ఒక్క ఆన్సర్‌లో అర్థమైపోతది ఇన్‌ఫాక్ట్. బట్ మీరు ఇప్పుడు అన్నట్టుగా మ్యూచువల్ ఫండ్స్ కొంచెం హ్మ్. సేఫ్ సైడ్ హ్మ్. అంటున్నారు. సో, మ్యూచువల్ ఫండ్స్‌లో బాగా లాభాలు పొందాలన్నా అంటే దాని పైన ఇన్వెస్ట్ చేయడము, వెయిట్ చేయడం ఈస్ వెరీ ఇంపార్టెంట్. అవునండి. సో, ఎంత స్పాన్ మనం డబ్బులు పెట్టి ఆగాలి? అండ్ ఎట్లా లాభాలు అంటే పొందాలి? ఎనీ మ్యూచువల్ ఫండ్ అండి. అంటే ఒక కన్సిస్టెంట్ రిటర్న్ అంటే మన నార్మల్‌గా మార్కెట్‌లో 13% అనేది ఐడియల్ రిటర్న్ అండి. హ్మ్. అంటే మనకి బ్యాంక్స్ ఒక 6.8%, 7% ఆర్ అదర్ ప్రొడక్ట్స్ మే గివ్ 8% అనుకుంటే. మనం ఇన్‌ఫ్లేషన్ కూడా మనం చూస్తే జనరల్‌గా దీన్ని ఎలా చూస్తారంటే జీడీపీ ప్లస్ ఇన్‌ఫ్లేషన్. హ్మ్. అంటే మన జీడీపీ ఒక 7% ఉంటే ఇన్‌ఫ్లేషన్ ఒక 7% ఉంటే ఇఫ్ వి ఆర్ గెట్టింగ్ 14% ఆఫ్ రిటర్న్ ఇట్ ఈస్ ఐడియల్లీ గుడ్. హ్మ్. అంటే జనరల్ సింపుల్ టర్మ్స్. ఓకే. అలాగే మనం హిస్టారికల్ డేటా చూసినా కూడా మ్యూచువల్ ఫండ్స్ 13-15% ఉంటదండి. హుహు. మనం ఎనీ మ్యూచువల్ ఫండ్ మనం ప్లాన్ చేసుకోవాలంటే 5-7 ఇయర్స్ ఈస్ ద మినిమమ్ పీరియడ్ అండి. హ్మ్. సో, ఆ పీరియడ్ ఇస్తే ఏమవుతుందంటే యూనిట్స్ అక్యుములేట్ అవుతాయి. మార్కెట్స్ వోలటైలిటీస్‌ని తట్టుకొని మన పోర్ట్‌ఫోలియో డిజైన్ అవ్వటం మొదలుపెడతది. సో, ఓకే. మనం నార్మల్‌గా ఒక 20 ఇయర్స్ ప్లాన్ చేసుకోవడం అనేది వెల్త్ క్రియేట్ అవుతదండి మ్యూచువల్ ఫండ్స్‌లో. ఓకే. అంటే ఒక జాబ్ ఈరోజు మనం జాయిన్ అయ్యాం 25 ఇయర్స్ అప్పుడు. మనకి 30,000 రావచ్చు. హ్మ్. అందులో ఒక 10% హ్మ్. ఒక రూ. 3,000తో మనం స్టార్ట్ చేసినా కూడా తెలియకుండా మనం రిటైర్ అయ్యే టైంకి ఒక మంచి కార్పస్ క్రియేట్ అవుతది. ఓకే. సో ఓకే. సార్ మీ దగ్గరకి చాలా మంది హ్మ్. లైక్ ఫైనాన్షియల్ అడ్వైస్ కోసం హ్మ్. వస్తా ఉంటారు. రైట్? నా దగ్గర ఓ రూ. 1,00,000 ఉన్నాయి. నేను దీన్ని పెంచుకోవాలనుకుంటున్నా ఏదో హ్మ్. ఒకటి జేసి. సో, దిస్ ఈస్ ద వే అని జెప్పేసి ఈ వే చూజ్ చేసుకున్న వాళ్ళు మీ దగ్గరకి వస్తా హ్మ్. ఉంటారు. ఎవరైనా ఇట్లా నాలాగా అడుగుతారా మీరు జెప్పండి. సార్ నా దగ్గర ఓ రూ. 1,00,000 ఉన్నాయి. నేను మీకిస్తే మీరేం జేస్తారో నాకు తెలవదు. నాకు దాన్ని ఒక 10,00,000 జేసియండి. ఎంత టైం పడతది? అంటే అలా అడగటం తప్పు కాదండి. ఆ! మీరు ఇంకా క్లారిటీగా అడిగినట్టు నా దృష్టిలో. ఎందుకంటే మీకు గోల్ తెలుసు. హ్మ్. నాకు 10,00,000 కావాలనే దానిలో క్లారిటీగా ఉన్నారు. సో, అది ఫస్ట్ పాయింట్. చాలామంది క్లారిటీ ఉండదు.
ఓకే. ఇప్పుడు ఈ లక్షని ఎంత చేయాలి? అంటే వాడి దృష్టిలో 10 కోట్లు చేయాలనుకుంటాడు. అంటే అసలు అవుతదా? పాజిబుల్ అంటే అలా ఉంటారండి. అంటే గోల్ తెలియకపోతే ఏముంటదండి? సో, అట్‌లీస్ట్ మనకు గోల్ తెలుసు. సో, మనకి ఒక లక్ష్యం 10,00,000 చేయాలి. హ్మ్. చేయాలంటే ఇది గోల్. సరే ఇప్పుడు నేనేం చేయాలి? సో, దీనికి నెక్స్ట్ ఏం అడుగుతాం? ఎంత టైంలో చేయాలి? హ్మ్. నెక్స్ట్ క్వెషన్. సో, దాన్ని బట్టి మనం ఇదిగోండండి ఇంత టైంలో ఈ కార్పస్ ఇంత రిటర్న్ ఇస్తది. హ్మ్. సో, అప్పుడు మనం చెప్పగలమండి. అసలు గోలే తెలియలేదనుకోండి మనం చెప్పలేం కదా! సో, ఫస్ట్‌లీ మీరు ఫస్ట్ ఎథిక్ ఆఫ్ ట్రేడింగ్ ఏంది అనంటే మీరు ఫస్ట్ ఆన్సర్ గూడా అదే చెప్పారు. ఫస్ట్ యూ షుడ్ హావ్ ఎ గోల్. ఆ! గోల్ అంటే లేకపోతే ఇది ఇన్వెస్ట్‌మెంట్ అండి. ఇప్పుడు హ్మ్. మీరడిగింది ఇన్వెస్ట్‌మెంట్. ఇన్వెస్ట్‌మెంట్. ఓకే. ట్రేడింగ్ అనేది డిఫరెంట్ అండి. రైట్. ట్రేడింగ్ రైట్. ఏంటంటే మనం పార్ట్ టైమ్ చేయలేమండి. ఓకే. చాలామంది అనుకుంటారు పార్ట్ టైమ్ చేయొచ్చని. నో అలా చేయలేమండి. ఫుల్ టైమ్ చేయాలి. అంటే మనం ఫుల్ టైమ్ స్క్రీన్ చూడాలి. ఆ! ఎందుకంటే ట్రేడింగ్‌లో చాలా ఉంటాయండి పారామీటర్స్. ఓకే. సో, ఇప్పుడు మార్కెట్ మనకు ఆపర్చునిటీ ఇస్తుందా వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలంటే మనం స్క్రీన్ చూస్తా ఉండాలి. హ్మ్. సో, ఆ స్క్రీన్ చూస్తున్నప్పుడు ఆపర్చునిటీ ఎప్పుడొచ్చిందప్పుడు మనం క్యాప్చర్ చేయాలి. హ్మ్. ఇక్కడ మీరు ఇంట్రాడేలో 2 ఉంటాయండి. బయింగ్ ఎంత ముఖ్యమో సెల్లింగ్ కూడా అంతే ముఖ్యం. రైట్. ఆ సెల్లింగ్ కూడా మీరు అది ఎప్పుడైతే మీకు ఆ పాయింట్ వస్తదో సాచురేషన్ పాయింట్ అమ్మటం కూడా తెలియాలండి. యెస్. తెలియకపోతే మళ్ళీ మనం క్యాపిటల్ లూజ్ అవుతామండి. సో, రైట్. ట్రేడింగ్ అనేది ఆల్‌టుగెదర్ డిఫరెంట్ అండి. హ్మ్. సో, హ్మ్. ట్రేడింగ్‌లో డబ్బులొస్తాయంటే దానికి స్కిల్ సెట్ కూడా ఉండాలండి. స్కిల్ సెట్‌తో పాటు సైకాలజీ ఇంపార్టెంట్ అండి. సో, ఓకే. చాలా స్ట్రాంగ్ సైకాలజీ ఉండాలి మనం. అంటే హ్మ్. ప్రాఫిట్స్, లాసెస్ ఆర్ ద కామన్ థింగ్స్. యెస్. కానీ 60% మనం ప్రాఫిట్ వస్తే మన కార్పస్ పెరుగుద్ది. హ్మ్. సో, హ్మ్. 40% లాసెస్‌ని కూడా మనం ఈక్వల్‌గానే యాక్సెప్ట్ చేయాలి. సో, ఇప్పుడు ఒక మెంటాలిటీతో అంటే లైక్ ఇప్పుడు జనరల్‌గా ఒక నలుగురు కామన్ పీపుల్ ఒక దగ్గర కలిసి మాట్లాడినప్పుడు అనుకునే మాట ఇది. హ్మ్. అరే! నువ్వు ట్రేడ్ జేయాలి లేకపోతే ఇన్వెస్ట్ జేయాలి అని అనుకుంటున్నావు గదా! సరే చలో ఇన్వెస్ట్ చేద్దాం. పోతే ఏం పోతే మహా అయితే మనము 1,00,000 పెడతాం. 1,00,000 పోతాయి అంతే గదా! హ్మ్. ఈ మెంటాలిటీతోని ఇన్వెస్ట్ చేయడం కరెక్టా? ఫస్ట్ ఇలాగే స్టార్ట్ అవుద్దండి. ఓకే. సో, యాక్చువల్లీ. ఆ! ఫస్ట్ మీరింకా 1,00,000 10,000తోనే మొదలవుద్ది. సో, ఇలా ఒక 3, 4 సార్లు పోతాయి. హ్మ్. తర్వాత పర్సనల్‌గా ఒక రెవెన్యూ స్టార్ట్ అవుద్ది. హ్మ్. అంటే పోయిన డబ్బులు ముందు సంపాదించాలనే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇది మెల్లగా అది మొదలవుద్ది. స్టార్ట్ అయితది. సో, యాహ్! ఇక్కడ మీరు 10,000తో మొదలుపెట్టింది రేపు 1,00,000 తీసుకొస్తారు. ఇలా ఒక 4, 5 సార్లు జరుగుద్ది. హ్మ్. ఫస్ట్ మాట్లాడిపోయిన 2, 3 సార్లు ఫ్రెండ్స్‌తో చెప్తారు. తర్వాత చెప్పరండి. ఓకే. తర్వాత పోయినప్పుడు చెప్పరు. ఎందుకంటే వాళ్ళు మనం డిఫరెంట్‌గా చూస్తామని. కరెక్ట్. ఓకే. ఇంకా మనం రీసెర్చ్ చేయటం మొదలుపెడతాం. హ్మ్. ఇంకా దాని మీద టైమ్ స్పెండ్ చేయటం మొదలుపెడతాం. హ్మ్. డబ్బులు బయట నుండి తీసుకొస్తాం. క్రెడిట్ కార్డ్‌ని స్వైప్ చేస్తాం. ఉన్న సోర్స్‌లు వాడతాం. ఇలా లాసెస్ అవుతూ ఉంటాయి. ఒక టైం తర్వాత ఇంక మనం ఎలాంటి మైండ్ సెట్ వస్తదంటే సపోజ్ ఒక 10,00,000 లాస్ అయింది. ఇంకొక 10 తెద్దాం. ఇంక అయితే అయిద్ది ఏదో ఒకటి అయిద్దని చెప్పి వస్తారండి మనిషి. సో, ఇలా ఎళ్తూ ఒక స్టేజ్ తర్వాత మీకు అన్ని సోర్సెస్ నుండి ఇన్‌కమ్ రావడం ఆగిపోద్ది. అంటే మీకు అప్పిచ్చే సోర్స్ ఆగిపోతది. అవును. ఎప్పుడైతే అప్పిచ్చే సోర్స్ ఆగిపోయింది, ఇక్కడ చూస్తే జీరో అయిపోయింది. ఆన్సర్ చేయలేనప్పుడు దే విల్ క్విట్ అండి. హ్మ్. దే విల్ ఈదర్ క్విట్ ఫ్రమ్ థిస్ గేమ్ ఆర్ దే విల్ క్విట్ దేర్ లైఫ్స్. యెస్. ఇది గూడా యెస్. జరుగుతది చాలా ఎక్కువ సార్లు. కేసెస్ మనం వింటుంటాం కదండీ! యెస్. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుబడి పోయినోళ్ళు చాలా తక్కువ కేసండి. హ్మ్. సపోజ్ మనం ఒక 10,00,000 పెట్టాం. లెట్ అస్ అస్యూమ్ ఒక 20% పోవచ్చు. హ్మ్. స్టిల్ యూ హావ్ 8,00,000 రైట్. ఆర్ అట్‌లీస్ట్ రాంగ్ అయింది మనం పెట్టినయన్ని కూడా ఒక 60% అన్నా కార్పస్ సేవ్ అవుతది. హ్మ్. ట్రేడింగ్‌లో అలా ఉండదు కదండీ! అవును. సో, మనం అవును. ఎంత పెడితే మొత్తం జీరో అయిపోతది. ఎయిదర్ 100 ఓకే. ఆర్ జీరో. సో, సక్సెస్ రేట్ ఇన్ ఇన్వెస్ట్‌మెంట్ ఈస్ 40% ఆర్ 60%? సక్సెస్ చాలా మందున్నారండి ఇందులో కార్పస్ క్రియేట్ చేసినోళ్ళు. హ్మ్. సో, ఎక్కడైనా స్టేబుల్‌గా ఉండాలండి. ఒక ఇన్వెస్ట్‌మెంట్ మనం పెట్టామంటే పెట్టే ముందు మనం ఆలోచించుకోవాలి. హ్మ్. హ్మ్. పెట్టే ముందు మనకు కన్విక్షన్ ఉండాలి. హ్మ్. అసలు ఎందులో పెడుతున్నాం ఏంటి? హ్మ్. దాని తర్వాత ఓకే. మనం ఇంత టైం అనుకుని పెట్టాం. అంత టైం మనం ఆగుదాం. హ్మ్. ఈ హ్మ్. కన్విక్షన్ ఉన్నోళ్ళు వచ్చినాయండి. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ క్రియేటెడ్ మచ్ వెల్త్ అండి. హ్మ్. అంటే మీరు సింపుల్ క్యాలిక్యులేషన్ చూసుకున్నా కూడా 15,000 15% 15 నెలలు ఈజ్ ఎ 1,00,00,000 కార్పస్. అవును. ఒక చిన్న 15,000 ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినా కూడా ఒక టైం తర్వాత 1,00,00,000 అవుతుంది. హ్మ్. అక్కడి నుండి డబుల్ అవ్వటానికి ఎక్కువ టైం పట్టదండి. హ్మ్. సో, హ్మ్. హ్మ్. ఆ ఓపిక ఉండాలి మార్కెట్‌లో. నాలెడ్జ్ ఉండాలి. సైకలాజికల్‌గా స్ట్రాంగ్ ఉండాలి. ఇవేమి లేవనుకోండి సింపుల్‌గా బంగారం కొనుక్కోవడం, రియల్ ఎస్టేట్‌లోకెళ్తాం అది బెటర్ అండి. బెస్ట్ అంటారు. బెటర్ కదండీ! అవి కూడా మీకు యాక్చువల్లీ. 9%, 10% ఇచ్చింది కదండీ! మీరు అవును. బంగారం కొనేటప్పుడు దానికేమన్నా కంపెనీ అనాలిసిస్ ఉంటదండి? ఏముండదు. దానికేమన్నా నెట్ ప్రాఫిట్స్ ఉంటాయా? ఓన్లీ దానికేమన్నా ఎర్నింగ్స్ ఉంటాయా? 916 కాదో ఏముండవు. అంతే చూసుకోవాలి అంతే. చూసుకోవాలి. కొనుక్కుంటాం, పెట్టుకుంటాం అయిపోద్ది. సో, అవును. మనకి ఏ నాలెడ్జ్ లేకపోతే దేర్ ఆర్ అదర్ అసెట్ క్లాసెస్. రైట్. హ్మ్. రైట్. అంటే ప్రతి సైకిల్ అండి. ఈవెన్ మీరు గోల్డ్ ఒక టైమ్ రిటర్న్ ఇవ్వదు. హ్మ్. ఈవెన్ రియల్ ఎస్టేట్ కూడా ఒక 4, 5 ఇయర్స్ యాక్చువల్లీ రిటర్న్ చూస్తున్నాం ఉండదండి. గూడా అంటే మనము. మనం మొత్తం చూడాలండి. ఒక కంట్రీ వైస్ చూస్తే హ్మ్. అంటే మనం ఒక పర్టిక్యులర్ ఏరియా అని కాదండి. హ్మ్. సపోజ్ హౌ కార్పొరేట్ సిటీస్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు బాంబే తీసుకున్నాం, హ్మ్. ఢిల్లీ తీసుకున్నాం.
అలాగే చెన్నై తీసుకున్నాం, Hmm. హైదరాబాద్ తీసుకున్నాం, బెంగళూరు తీసుకున్నాం, Hmm. అలాగే సెకండ్ టైర్ 2 సిటీస్ తీసుకున్నాం. Hmm. అంటే రియల్ ఎస్టేట్ అని మాట్లాడేటప్పుడు వీ డోంట్ స్పీక్ అబౌట్ హైదరాబాద్ అండి. Right. హైదరాబాద్ ఎక్కువ ఇచ్చింది, పూణే హైదరాబాద్ కంపారిటివ్లీ ఎక్కువ ఇచ్చింది. బట్ హోలిస్టిక్గా తీసుకుంటే ఒక ఇన్వెస్టర్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. అవును. చూసినప్పుడు మన రిటర్న్ ఎంత వచ్చింది, ఒక 4-5 ఇయర్స్ రిటర్న్స్ కూడా లేవు. ఈవెన్ రెంటల్ ఈల్డ్ కూడా తక్కువ ఉంటుంది ఒక అవును. టైం. సో అలా మనం చూడాలండి, ప్రతి అసెట్ క్లాస్కి ఒక టైం ఉంటుంది, దీనికి కూడా ఒక టైం ఉంటుంది. సో ఆ టైంలో ఇన్వెస్ట్ చేస్తే, ఆ టైం ఇస్తే దీనిలో కూడా రిటర్న్స్ వస్తాయండి, ఇవ్వకపోతే పోగొడతాం. సో ఈ Okay. రోజు కొని రేపు అమ్మాలనేది సజెస్టబుల్ కదండి. అంటే మనకు అంత స్కిల్ సెట్ ఉంటే పర్లా. Hmm. Hmm. ఆ న్యూస్కి మార్కెట్ ఎలా స్కిల్ సెట్ తో పాటు అదృష్టం కూడా కావాలి సార్, కొంత ఉండాలండి, లేకపోతే కష్టమే. కొంత ఉండాలి. అట్లా అని చెప్పి జాతకాలు చూసుకొని పోయారు, అది కూడా పెద్ద తలనొప్పి. మళ్ళా ఆయన తిడతారు, ఆ పంతులు గారిని ఎవరైతే జాతకం చెప్పిండో పోతే పైసలు, ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఎవరైతే సలహా ఇస్తారో వాళ్ళని కూడా తిడతారు. సో బెటర్ ట్రేడింగ్ కన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అ గుడ్ ఆప్షన్ అంటారు మీరు. ఆల్వేస్ మీ అండి, తరఫున. ఆల్వేస్ ఓకే. రైట్ గైడెన్స్ లో పెట్టుకోవాలండి. ఓకే. మనకు తెలుసు అనుకోండి, దట్స్ ఫైన్. మనకు తెలియదు అనుకోండి, మనం ఎవరికైనా ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోవడం తప్పలేదు కదండి. సో అట్లా అంటే So- మనం ఎలా ఉంటుందంటే అండి, మనం ఒక ప్రొఫెషన్లో ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు, బట్ వీఆర్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ప్రొఫెషన్ కదా. సో అది మనం అర్థం చేసుకోవాలి. నాకు ఎక్స్పర్టీజ్ ఉంది కాబట్టి ఇందులో కూడా నేను బెటర్గా చేయగలను అనేది అట్లా ఉండదండి. సార్ ఇప్పుడు మీరు అంటున్న దాన్ని బట్టే నేను అడుగుతున్నా, మీరు చాలా మందికి ఈ లైక్ మీ అడ్వైజ్ ఇస్తారు, వేర్ టు ఇన్వెస్ట్, హౌ టు ఇన్వెస్ట్, వెన్ టు టేక్ ఇట్ అవుట్, ఇవన్నీ కూడా కొంచెం మీ సలహాల మీద చాలా మంది లాభపడ్డోళ్ళు ఉంటారు, అఫ్ కోర్స్ నష్టపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు, ఎందుకంటే యు ఆర్ నాట్ డూయింగ్ ఆల్ దిస్ కాబట్టి మీరు జస్ట్ ఓన్లీ అడ్వైజ్ ఇస్తున్నారు వాళ్ళకి. సో ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, మరి ఆయనకే అంత తెలిస్తే ఆయన కూడా పెట్టుకొని మస్తు పైసలు సంపాదించుకొని ఉండాలి మేము కదా ఈ కూడా పాటి. పెడతాం కదండి. పెడతారా సార్? మేము కూడా పెడతాం ఎవ్రీ డే, నో ఎవ్రీడే ఏమి ఉండదండి. ఇయర్స్ కొద్ది ఒక స్పాన్. అంటే ఒక 1 ఇయర్ సో ఆరిజన్ యు మేజర్లీ డూ ఇన్వెస్ట్మెంట్. అంటే జనరల్గా ఏంటంటే ఒకటి మేము పెట్టేటప్పుడు 1 ఇయర్ ఆరిజన్ చూసుకుంటాం అండి, అట్లీస్ట్ కంపెనీ ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి. సెకండ్ ఏంటంటే రిజల్ట్స్, ఇప్పుడు ఈ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి, రిజల్ట్స్ ఏ సెక్టర్ బాగుండొచ్చు అనేది అలా చూస్తామండి. అంటే అట్లీస్ట్ మనం ఒక 3 months మినిమం మనం హోల్డ్ చేసేటట్టు ఉంచుకుంటామండి. లేదు ఒక పాలసీ మేకింగ్ చేంజ్ అవుతుంది గవర్నమెంట్ది, సో ఆ పాలసీ రిలేటెడ్ ఇప్పుడు సపోజ్ ఇన్సూరెన్స్ బిల్లు పాస్ అయింది, సో ఇన్సూరెన్స్ రిలేటెడ్ కంపెనీస్ ఏమైనా బెనిఫిట్ అవుతుందా దీనివల్ల, లేదు దీనివల్ల ఎక్కువ పీపుల్కి ఇన్సూరెన్స్ రీచ్ అవుతుందంటే వేరే కంపెనీస్ విల్ గెట్ ప్రాఫిట్. సో అలా పాలసీ మేకింగ్, లేదు ఒక లిక్కర్ మీద పాలసీ తీసుకొచ్చింది, లేదు మన పెట్రోల్లో అది మన ఇథనాల్ మీద ఒక పాలసీ తీసుకొచ్చింది గవర్నమెంట్, అలాంటప్పుడు ఆ స్పెసిఫిక్ స్టాక్స్ చూస్తామండి, అంతేగాని మేము డైలీ ట్రేడ్ చేయమండి. ఓకే. ఓకే. సో ఇట్లా మీరు కూడా ఇన్వెస్ట్ చేస్తారు మొత్తం మీద. ట్రేడింగ్ చేయమండి, ఇప్పుడు చేయట్లేదండి, ఒకప్పుడు చేశాను. ఒకప్పుడు చేసింది, అప్పుడు వచ్చినాయి పోయినా సార్? వచ్చినాయి పోయినాయి, రెండు రెండు అయినాయా? సో మీరు యూ బీయింగ్ అ ప్రో ఇన్ దిస్ సబ్జెక్ట్, మీరు లైక్ ఇది నేను చేసిన తప్పు ఈ విషయంలో అని ఈ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లో మీరు అనుకున్న పాయింట్ ఏంటి? అంటే ఒక్కోసారి రోజంతా స్క్రీన్ చూసేవాళ్ళం అండి. ఇప్పుడు మన 9:15కి స్టార్ట్ అవుతుంది కదండి, రోజంతా ట్రేడ్ చేస్తే టర్న్ ఓవర్ ఏమో చాలా ఉండేది, ప్రాఫిట్ చూస్తే 200 వచ్చేది. ఆ 200 కోసం నేను ఇన్ని అవర్స్ టైం స్పెండ్ చేయడం అవసరమా, ఒక రియలైజేషన్ పాయింట్. అంటే ఇప్పుడు మన రోజంతా దాన్ని ఒక 6.5 hours మనం స్పెండ్ చేస్తున్నాం అండి, అక్కడితో అవ్వదు. మళ్ళీ ఈవినింగ్ న్యూస్ చూసుకోవాలి, ఇంటర్నేషనల్ మార్కెట్లు చూసుకోవాలి, మార్నింగ్ గిఫ్ట్ నిఫ్టీ చూసుకుంటాం, ఆర్ఎల్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాని ఫేవరబుల్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ మనం టైం స్పెండ్ చేసినాక మనం ఎంత సంపాదిస్తున్నాం, మన టైం ఇంపార్టెంట్ కదండి. సో టైం వర్సెస్ మనీ ఎంత, అది ఎప్పుడైతే రియలైజేషన్ వచ్చిందో అది మనకి మ్యాచ్ అవునప్పుడు ఇది కరెక్ట్ కాదని మనం తప్పుకున్నామండి. సో అంటే వస్తుంది, ఇప్పుడు టైం స్పెండ్ చేసి వస్తుంది, బట్ ఆ టెన్షన్ తీసుకునే టెన్షన్ వర్సెస్ వచ్చే మనీ. సో ఎవరైనా డబ్బులు పెట్టి లైక్ ఇప్పుడు ఏదైనా షేర్స్ కొని పోగొట్టుకొని నాకు ఇట్లా పోయినా సరే ఈసారి పోవద్దు సార్ అని వస్తారా మీ దగ్గరికి? మనకు కనిపించే 10 మందిలో 8 మందికి అదే ఆన్సర్ ఉంటుందండి. మీరు ఎవరినైనా అడగండి, షేర్లు అనగానే ఎప్పుడో పోగొట్టాను అంటారు, లేకపోతే అప్పుడు పెట్టాను పోయినాయి అంటారు, పడిపోయినాయి అంటారు, కామనేనండి. అంటే దీన్ని అర్థం చేసుకోకపోతే. ఓకే. సో ఇప్పుడు చాలాసార్లు షేర్స్ పడిపోయినాయి, లేకపోతే పోయినాయి, నేను నష్టపోయినా అనే మాటలు జనరల్గా నేను కూడా మీరు అన్నట్టుగా చాలా మంది నుంచి విన్నా. కామ్గా వాళ్ళు ఏదో ఆఫీస్ పని చేస్తున్నట్టుగానే ఈ సైడ్కి ఇది కూడా చేస్తారు, వచ్చినాయంటే సంతోషం, పోయినాయంటే ఇక కొంచెం బాధ ఉంటుంది. దిస్ ఇస్ కామన్. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం అంటే సక్సెస్ రేట్ని పెంచుకోవడానికి మీరు అన్నట్టుగా అంటే సైకలాజికల్గా స్ట్రాంగ్ ఉంటే సరిపోదు, దో దే ఆర్ యునో ఫిట్ ఫర్ డూయింగ్ దిస్ అయినప్పటికీ ఏంది అని అంటే మనకు కొంచెం ఇంకొంచెం లక్తో పాటు ఇంకొంచెం ఒక ఐడియా ఉండాలి.
సో నా కోసం నేను చేసుకోవాలంటే నాకు మినిమం ఉండాల్సిన ఐడియా ఏంటి దానిపైన? అంటే ఏ ఐడియా ఇప్పుడు మీరు లేకపోతే ఇందాక ఇంత పెద్ద లిస్ట్ చెప్పిర్రు. ఆ! ఒక కంపెనీ గురించి అంటే ఇవన్నీ చూసుకోవాలి ఒకటండి. అని. ఇక్కడ మన ఇన్వెస్ట్‌మెంట్ స్టాక్స్‌లో పెడుతున్నామంటే ఇట్ షుడ్ బి బెటర్ దాన్ మ్యూచువల్ ఫండ్స్ ఓకే. కదా! ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు ఏం చేయవసరలా. మీరు హ్మ్. ఒక ప్లాన్ డిజైన్ చేసుకున్నాక ఎవ్రీ మంత్ ఒక 10,000 20,000 అనుకున్నారనుకోండి. హ్మ్. అదొక డేట్ ఫిక్స్ చేసుకుంటారు. హ్మ్. ఆటో డెబిట్ అయిపోతది. ఆటోమేటిక్‌గా అది పర్చేజ్ అయిపోతే మీ అకౌంట్‌లో అప్డేట్ అయిపోతది. అసలు హ్మ్. మీరు ఇంటర్వెన్షన్ ఏముండదు ఇక్కడ. అవును. ఒకసారి మీరు ప్లాన్ ఫిక్స్ హ్మ్. చేసుకోవాలి. అదొక 14-15% రిటర్న్ ఇస్తుందనుకోండి. హ్మ్. దానికన్నా ఎక్కువ రిటర్న్ మనం తీయగలం అనుకుంటేనే స్టాక్స్‌లో డైరెక్ట్‌గా రావాలండి. లేకపోతే టైం వేస్ట్ కదండీ. హ్మ్. దానికన్నా ఎక్కువ నేను ట్రేడింగ్‌లో తీయగలను అనుకుంటేనే ట్రేడింగ్ చేయాలి. అంతే ఓకే. కదండీ. సో, మనకి డిఫరెంట్ వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇన్వెస్ట్‌మెంట్‌లో. అంటే మీరు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఆలోచిస్తే సరే కొంసేపు ట్రేడింగ్ పక్కకు పెడదాం. మ్యూచువల్ ఫండ్స్ గురించి హ్మ్. ఆలోచిద్దాం. నేనిప్పుడు మిమ్మల్ని సింపుల్‌గా అడుగుతా. మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెట్టడం, డబ్బులొస్తేనే ఎదురు చూడడం కరెక్టా? లేకపోతే ఫిక్స్డ్ డిపాజిటో ఏదైనా చేసుకొని ఎదురు చూడడం కరెక్టా? లేకపోతే ప్రైవేట్‌గా చిట్టీలేసుకొని కామ్‌గా ఎట్లైనా ఆ! పెరుగుతది కాబట్టి ఇక్కడ మీరు ఒకటి ఇట్లా అర్థం బెటరా? చేసుకోవాలండి. హ్మ్. ప్రతి ప్రొడక్ట్‌కి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. రైట్. ఓకే. ఇవి ఒక ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అంటే హ్మ్. అసెట్ క్లాసెస్. మనం ఒక పర్సనలైజ్డ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటాం దీన్ని. అంటే మనకి వాళ్ళకి ఆ ప్రొడక్ట్ సూట్ అయింది కాబట్టి మనకు సూట్ అవ్వకపోవచ్చు. హ్మ్. నా దగ్గర అమౌంట్ ఉంది. నేను 30స్‌లో ఉన్నా. ఒక రకంగా థింక్ చేస్తాం మనం. హ్మ్. 40స్, 50స్, 60స్, 70స్‌లో కూడా వాళ్ళ దగ్గర కార్పస్ ఉంది. హ్మ్. సో, అలాంటప్పుడు ఏంటి బెటర్ టు గో నాన్ వోలటైల్ ప్రొడక్ట్స్ ఎఫ్‌డీస్ గానియండి. సో, ఈ వోలటైలిటీ ఏదైతే ఉందో దీన్ని అర్థం చేసుకొని మనకొచ్చిన ఇన్‌కమ్ వర్సెస్ ఎక్స్‌పెన్సెస్ వర్సెస్ కమిట్మెంట్స్‌తో మనం ఎంత దేనిలో పెట్టాలనేది మనం అడ్వైస్ తీసుకోవడం బెటర్ అండి. సో, హ్మ్. అలా కాకుండా మన ప్రొడక్ట్ బావుంటది. ప్రొడక్ట్ రిటర్న్ ఇస్తది. కానీ దానికి ఎంత టైంలో ఇచ్చింది? హ్మ్. ఇప్పుడు ఇవాళ బంగారం గురించి మాట్లాడుతున్నాం. దానికి ముందు 4 ఏళ్ళు హ్మ్. అంత గొప్పగా లిక్విడ్. ఇంకోటేంటంటే అండి, ఇక్కడ మన ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడైనా ఎనీ అసెట్ క్లాస్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే టైమ్ ఇవ్వాలండి. హ్మ్. దానికి కొంచెం మెచ్యూరిటీ టైమ్ ఇవ్వాలి. ఆ ఓకే. టైం లేకుండా మనం ఇవ్వలేము. సో, మనం పెట్టే అమౌంట్ ఇది మనకు అవసరం ఉందా? లేదా? హ్మ్. మనకు అవసరం లేదనుకోండి ఒక 5 ఇయర్స్. దెన్ యూ కీప్ ఇన్ ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ అండి. ఓకే. అట్లా. ఓకే. సో, సో, అది ఇప్పుడు ఈ రోజు మార్కెట్‌లో అంటే ఇప్పుడు నేను ఇదంతా తెలుసుకున్న తర్వాత నేను గూడా కొంచెం నాలెడ్జ్ వచ్చేసిందన్న ఫీలింగ్‌తోని వస్తా కాబట్టి నేను గూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటా కాబట్టి ఇఫ్ ఐ హావ్ టు స్టార్ట్ ఆఫ్ విత్ సంథింగ్. సో, ఈరోజు ఇప్పుడు 2025లా అంటే 2025 డిసెంబర్‌లా మార్కెట్‌ని బట్టి మీరు నాకు సజెస్ట్ చేయాలంటే, అడ్వైస్ చేయాలంటే వేర్ ఐ హావ్ టు స్టార్ట్? విత్ మ్యూచువల్ ఫండ్స్ అండి. మ్యూచువల్ ఫండ్సే. యెస్. సో, ఈవెన్ టుడే ఆర్ ఎనీ డే అంటే మ్యూచువల్ ప్రూవెన్ ఫండ్స్ ఇస్ కదండీ. సేఫ్. ఇప్పుడు 30 ఇయర్స్ నుండి ప్రూవెన్ అది. ఇట్స్ ఎ ప్రూవెన్. ప్రూవెన్ యెస్. ప్రొడక్ట్. హ్మ్. సో, హ్మ్. ఇంకా అది ఎప్పుడు బెటర్ కదండి. రెండోది ఏంటంటే అండి, ఇక్కడ మనం ఎలా చూడాలంటే మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి చేయటం వల్ల బెనిఫిట్ ఏంటంటే, మార్కెట్స్ వోలటైలిటీలో కూడా మనం ఎక్కువ యూనిట్స్ గెయిన్ చేయగలము. ఆ! లేదు మార్కెట్స్ ఒక లాంగర్ పీరియడ్ అది పెర్ఫార్మ్ చేయలేదు. హ్మ్. చేయకపోయినప్పుడు కూడా మనకేమవుతుందంటే, ఈ యావరేజ్ వల్ల పెర్ఫార్మ్ చేసినప్పుడు మనకి గుడ్ రిటర్న్ వస్తదండి. అంటే ఇక్కడ ఏమవుతదండి, ఇక్కడ చిన్న మనం డిఫరెన్స్ గమనించాలేంటంటే, హ్మ్. ఎస్ఐపి చేసేవాళ్ళు ఆర్ మంత్లీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టేవాళ్ళు ఒక సర్టెన్ అమౌంట్ పెట్టుకుంటారు. హ్మ్. సపోజ్ ఒక 25,000 పెట్టారు ఎవ్రీ మంత్. హ్మ్. సంవత్సరానికి వచ్చేటప్పటికి 3,00,000. ఇలా ఒక 10 ఇయర్స్ పెడదాం అనుకుంటారు. హ్మ్. సో, ఈ 10 ఇయర్స్ పీరియడ్‌లో మార్కెట్ 10% పెరగొచ్చు, 10% పడొచ్చు, లేదు 40% మేజర్ మార్కెట్ ఫాల్ అవ్వచ్చు, లేదా ఓకే. 20% పడొచ్చు. ఇయన్నీ జర్నీలో మీరు కొంటూ వెళ్తుంటారు. హ్మ్. హ్మ్. బట్ అదే ఈక్విటీకొచ్చేటప్పటికి అదే 25,00,000 ఒకేసారి పెడతారు. హ్మ్. ఒకేసారి పెట్టినప్పుడు తర్వాత పెడతానికి మీ దగ్గర డబ్బులుండవు. అవును. సో, అక్కడ ఎక్కువ మంది ఇబ్బంది పడతారండి. అందుకని బెటర్ మ్యూచువల్ ఓకే. ఫండ్స్‌తో స్టార్ట్ చేస్తే జర్నీ అది స్లోగా కార్పస్ క్రియేట్ అవుద్దండి. ఓకే. ఓకే. అండ్ ఈ లివరేజ్ ట్రేడింగ్ అనేది ఒకటి హ్మ్. విన్నా సార్. హ్మ్. ఇదేందో నాకసలు హ్మ్. ఐడియా లేదు. హ్మ్. హ్మ్. సో, వాట్ ఈస్ దిస్? అసలు ఎవరికి కరెక్ట్? ఎట్లా చేయాలి? ఏందనేది ఒక్కసారి చెప్పరా అదే నాకు? అండి. ఇప్పుడు అంటే మీరు అడిగేది చెప్తాను. మామూలుగా మార్కెట్‌లో ఫస్ట్ లాంగ్ టర్మ్ అనే వస్తారండి. ఓకే. ఓకే. రకరకాల ఆప్షన్స్ ఉంటాయి ఇందులో. ఆ! ఓకే. ఫ్యూచర్స్ ఉంటది, ఆప్షన్స్ ఉంటది, లివరేజ్ ట్రేడింగ్ ఉంటది, ఇంట్రాడే ఉంటది. ఫస్ట్ వాళ్ళు ఏమనొస్తారు ఎవరైనా సరే వచ్చేటప్పుడు, ఆ! మేము నాకు స్టాక్స్ కావాలి 10 సంవత్సరాలకి అమ్ముతా అంటాడు ఫస్ట్. ఓకే. ఆ తర్వాత దాన్ని స్లోగా ఇంట్రాడేకి వచ్చేస్తాడు. ఓకే. లివరేజ్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఆ! ఏ గ్రూప్ స్టాక్స్ ఏదైనా కొన్నప్పుడు ఆ! మనం ఒక సపోజ్ 1 క్రోర్ వర్త్ మనం స్టాక్స్ కొంటే బ్రోకర్ అంటే మనం ఎక్కడైతే మనం పర్చేజ్ చేస్తున్నామో ఆ బ్రోకర్ మళ్ళీ మనకి ఎక్స్‌ట్రా కొంత లిమిట్ ఇస్తాడండి పర్చేజ్ చేయడానికి. హ్మ్. అంటే 1 క్రోర్ అంటే అనదర్ 1 క్రోర్ మనకి లిమిట్ ఇస్తారు. హ్మ్. సో, ఆ లిమిట్ ఇస్తారని తెలియనంత వరకు బావుంటది. తెలవంగానే వాడటం మొదలుపెడతారు. సో, అది ఎప్పుడు ఓకే. వాడాలి? ఎలా వాడాలి? ఏ స్టేజ్‌లో వాడాలని తెలుసుకోకపోతే ఇబ్బందండి. ఓకే. సో, ఓకే. లాస్ అనేది డబుల్ అవుతదండి అప్పుడు. హ్మ్. హ్మ్. అది. చాలా మందికి ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా మీరున్నారు గాబట్టి, కొన్ని వేలాది మందికి ఇన్‌ఫాక్ట్
ఆ వేలాది మందిలో ఎంతమంది లాభం పొందిండ్రు మీరిచ్చిన అడ్వైస్‌తో? అంటే మనం ఇది స్టార్ట్ చేసి అంటే కంపెనీలాగా అంతకుముందు నేను ఫైనాన్షియల్ అవేర్‌నెస్ క్లాసెస్ చెప్పేవాడినండి. ఓకే. సో, అంటే యాస్ ఎ ప్యాషన్ చెప్పేవాడిని. ఇది మనం స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయింది. హ్మ్. దాదాపు మనం ఒక మ్యూచువల్ ఫండ్స్ అయితే ఒక 280 మంది దాకా గైడ్ చేసాము. సో, ఓకే. దాదాపు అందరూ ప్రాఫిట్‌లోనే ఉన్నారు. అండ్ ఫస్ట్ గైడ్ చేసే ముందు మనం వాళ్ళతో మాట్లాడుతామండి. అంటే వాళ్ళ గోల్ ఏంటి? వాళ్ళ మెంటాలిటీ వాళ్ళు ఏంటి? దేనికి సూట్ అవుతారు? హ్మ్. వాళ్ళు కన్జర్వేటివ్‌గా ఉంటారా? మోడరేట్ రిస్క్ తీసుకోగలరా? హై రిస్క్ తీసుకోగలరా? సో, వాళ్ళకెప్పుడు ఈ అమౌంట్ అవసరం పడొచ్చు. ఓకే. సో, వాళ్ళు ఎంప్లాయీసా? సెల్ఫ్ ఎంప్లాయీసా? లేదా వాళ్ళు మధ్యలో ఏమన్నా టాపప్ చేయగలరా? హ్మ్. సో, ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకొని మనం గైడ్ చేస్తామండి చెప్పేటప్పుడు. ఓకే. సో, వాళ్ళు ఏ వ్యూతో అయినా రానియండి. ఆ! సో, మనకున్న వ్యూ ప్రకారం మనం గైడ్ సో, చేస్తామండి. మీరు మొత్తం చదువుకొని రెడీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ వ్యూతోనొచ్చినా నీకు ఇది సూట్ అయితది. నీకు ఇది సూట్ అయితది. అని నీకు ఇది సూట్ అయితది. చెప్తామండి. వాళ్ళది యాక్సెప్ట్ చేస్తే పర్లేదు. కొంతమందికి అది నచ్చలేదనుకోండి దట్స్ ఫైన్. బట్ ఓకే. మార్కెట్స్ నాకు నచ్చినట్టు, ఆయనకి నచ్చినట్టు ఉండవు కదండీ. హ్మ్. హ్మ్. మార్కెట్స్ ఆర్ మార్కెట్స్. మార్కెట్స్ ఆర్ ఇర్రేషనల్. అయి రైట్. ఎప్పుడు ఎలా అయినా బిహేవ్ చేయొచ్చు. హ్మ్. సో, హ్మ్. దానికి తగ్గట్టుగా మనం ఎక్విప్ అయ్యామా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే. అంటే మీరన్నారు గదా! ఇందాక ఫస్ట్ నేను లైక్ కౌన్సెలింగ్స్ హ్మ్. ఇచ్చేటోడిని హ్మ్. హ్మ్. ఫైనాన్షియల్ హ్మ్. అంటే దీని గురించి అని. మార్కెట్స్ గురించి చెప్పేవాళ్ళమండి. క్యాపిటల్ మార్కెట్స్ ఆహా! గురించి. సో, అట్లా చెప్పేవాళ్ళు అనంటే వాట్ ఇన్‌స్పైర్డ్ యూ టు డూ థట్? అంటే మార్కెట్స్‌లో ఇప్పుడు మేము గూడా వచ్చామండి. 2003 ఆ టైంలో మార్కెట్స్‌లోకొచ్చా చదువుకునేటప్పుడు. నాకు మార్కెట్స్ ఏం తెలీదండి. హ్మ్. నేను కూడా ఏదో స్టాక్‌లో పెడితే పెరుగుతాయి. ఒక రూ. 1000 పెట్టేయొచ్చు దీనిలో అని వచ్చాం మనం. మా లెక్కనే అయితే. ఆ! అప్పుడు. ఓకే. సో, వచ్చాము అది బుల్ ఫేజు. ఆ! సో, మార్కెట్స్ పెరిగినియి. సో, మనం అటెంప్ట్ చేసిన 10లో 8 సక్సెస్. అప్పుడు హ్మ్. మనకి హై నాలెడ్జ్ ఉందని ఫీల్ అయ్యేవాళ్ళం. అంటే ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే మార్కెట్స్ క్రాష్ అయిందో, హ్మ్. సో, ఆ క్రాష్ అయినప్పుడు రియల్‌గా మనకు అర్థమైంది మార్కెట్స్ ఏంటి? ఓకే. అసలు మార్కెట్స్‌ని ఎలా చూడాలనేది అర్థమైంది. సో, అదే మనం చెప్తామండి. అంటే యూ డోంట్ సీ ద గ్లోరీ పిక్చర్ ఆఫ్ ద మార్కెట్. హ్మ్. సో, హ్మ్. దాని వెనకాల ఏముంటది? పెయిన్ పాయింట్స్ ఏముంటాయి? హ్మ్. సో, మార్కెట్ పడినప్పుడు ఎలా ఉంటది? అంటే అసలు మార్కెట్ ప్రొడక్ట్స్ బిహేవియర్ ఎలా ఉంటది? హ్మ్. హ్మ్. సో, బేర్ మార్కెట్స్ ఎలా ఉంటాయి? బుల్ మార్కెట్స్ ఎలా ఉంటాయి? హ్మ్. సైకలాజికల్‌గా మనం ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలి హ్మ్. మార్కెట్స్‌కి? సో, ఈ రిటర్న్ మనం ఎప్పుడు తీసుకోవాలి? ఒక హ్మ్. స్టాక్‌ని ఎప్పుడు కొనాలి? వాల్యూ అని ఎప్పుడు అసలు మనం ఒక వాల్యూ అసెస్‌మెంట్ ఎలా చేసుకోవాలి? హ్మ్. అంటే మనం దీన్ని వాల్యుయేషన్ ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలి? సో, ఇవన్నీ కూడా మనం చెప్తాం. అంటే ఒక అవేర్‌నెస్ సెషన్ అండి. ఒక ఓకే. అవేర్‌నెస్‌లాగా చెప్తుంటాం అనమాట. ఎవరైనా ఓకే. కాలేజెస్‌లో అడుగుతుంటారు. హ్మ్. హ్మ్. అంటే చెప్తుంటానండి. ముఖ్యంగా మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసింది ఏంది? ఏ పాయింట్‌లో యూ డిసైడెడ్ టు బి థిస్ టుడే? అంటే మనం కూడా చూసాం గదండీ. 20 ఏళ్ల జర్నీలో చాలా పోగొట్టుకున్నాం గదా! సో, పోగొట్టుకొని మీరు ఇన్‌స్పైర్ అప్పుడు అయ్యి ఇంత డేటా లేదు గదండీ. ఓకే. ఇప్పుడు మనకి ఎప్పుడైతే 4జీ వచ్చిందో, అప్పుడు మీకు ఎక్కువ పెనిట్రేట్ అయింది. అంటే 2018 నుండి ఎక్కువ మనకి మార్కెట్స్ మీద ఎడ్యుకేషన్ గానివ్వండి, అవేర్‌నెస్ గాని పెరిగింది. ఒకప్పుడు ఇంత లేదు గదా! హ్మ్. సో, హ్మ్. ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ గూడా వచ్చేది గాదు. ఇప్పుడు టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఉంది. హ్మ్. హ్మ్. సో, అసలు మార్కెట్స్ ఏంటి? హ్మ్. రియల్‌గా మార్కెట్స్‌కి మనం సూట్ అవుతామా లేదా? ఫస్ట్ హ్మ్. చెక్ జేసుకోవాల్సిన మార్కెట్స్ అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉంటాయి, రేపు గూడా ఉంటాయి. రైట్. కానీ మనం సూట్ అవుతామా లేదా మార్కెట్స్‌కి? మన మైండ్ సెట్ ఇప్పుడు సపోజ్ నేను ఫెయిల్యూర్‌ని యాక్సెప్ట్ చేయలేనండి. లేదా నేను డబ్బులు పోగొట్టుకోవడం అనేది నేను యాక్సెప్ట్ హ్మ్. చేయలేననుకోండి. మార్కెట్స్ ఆర్ నాట్ సూటబుల్. రైట్. బికాజ్ పోతాయి, వస్తాయి. హ్మ్. బట్ విన్నింగ్ రేషియో ఎంతుందనేది ఇక్కడ పాయింట్. ఇప్పుడు హ్మ్. మీరు ఎనీ ట్రేడర్స్‌ని తీసుకుంటే 50% అంటే ఆర్ 50-53% మీకు విన్నింగ్ రేషియో ఉంటే యువర్ కార్పస్ విల్ బి డబుల్. ఓకే. అంటే స్టిల్ ఓకే. అనదర్ 45% ఫెయిల్యూర్స్ ఉన్నాయి గదా! హ్మ్. హ్మ్. దాన్ని గూడా మనం యాక్సెప్ట్ చేయాలి గదా! సో, అలా రైట్. యాక్సెప్ట్ చేయలేనప్పుడు ఇది మనకు సూట్ కాదండి. ఓకే. సో, అండ్ ఇప్పుడైతే ఈ జనరేషన్ అయితే చాలా మంది వాళ్ళు వీళ్ళు చెప్పింది మనం వినడం ఎందుకు అని చెప్పేసి కొత్తగా ట్రేడింగ్ మొదలు పెడదాం అని అనుకున్నోళ్ళు కూడా ఏఐ పైన ఆధారపడుతున్నారు. హ్మ్. సో ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ గానే గైడ్ చేస్తదా? అంటే లేకపోతే ఏఐ వల్ల కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోగలం గానీ, ఆ! ఏఐ మీద ట్రేడ్ చేస్తే మనం ఏమి రాదండి. అంటే దీన్ని బాట్స్ పెడతారండి. అంటే సపోజ్ నేను ఒక స్ట్రాటజీ డెవలప్ చేసుకున్నా. అంటే నాకు ఈ పాయింట్ వచ్చినాక నేను బై చేయాలి. ఈ పాయింట్ వచ్చినాక సెల్ చేయాలి. హ్మ్. అప్పటికి ఇప్పటికి అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ పాయింట్ వచ్చినాక సిస్టమే బై చేస్తది. హ్మ్. అంటే నా ఇంటర్వెన్షన్ లేదు. హ్మ్. ఈ పాయింట్ వచ్చినాక సిస్టమ్ సెల్ చేసేస్తది. మనమేం ఓపెన్ చేయవసరలా, ఏం చేయవసరలా. హ్మ్. అంటే ఈ కైండ్ ఆఫ్ ఆల్గో ట్రేడింగ్స్ వచ్చినియి గానీ, బట్ ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలంటానికి మళ్ళీ మనకో బేస్ ఉండాలి కదా! అవును. ఆ బేస్ ఇదివరకేంటి మనం 10 వెబ్‌సైట్‌లు చూసి తీసుకునేవాల్సొచ్చేది. ఇవాళ మనం ఏఐ ద్వారా ఒకటేసారి తీసుకోగలుగుతున్నాం. అంటే హ్మ్. ప్రీవియస్ వాల్యుయేషన్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో, అవి కాకుండా అడిషనల్‌గా కొన్ని పారామీటర్స్ అంటే ఇప్పుడు ఎనీ కంపెనీ చేసినా వీళ్ళ క్యాష్, క్వాలిటీ ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి? హ్మ్. డిఫరెన్స్ ఇన్ ద డిఫరెన్స్ అంటారండి. అంటే ఒక పాలిసీ గాని, లేదా ఒక కంపెనీలో ఒక మేజర్ చేంజ్ చేసినప్పుడు ఇది నిజంగా ఇంపాక్ట్ ఉందా? హ్మ్. నిజంగా దీని ఇంపాక్ట్ ఉందా? హ్మ్. అనేది కొంత ఇన్ఫర్మేషన్ మనం ఏఐ నుండి ఎక్కువ తీసుకోగలమండి. ఓకే. అంతేకాదు ఇప్పుడు మనం అంటే స్టాక్ పెరిగింది, తగ్గింది హ్మ్. అనేది కాసేపు పక్కన పెడితే,
స్టాక్ ఎందుకు పెరిగింది? Hmm. కంపెనీ గ్రో అవుతుంది. అలాగే స్టాక్ సైకాలజీ ఏంటి? ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఏమనుకుంటున్నారు? ఇది 2. మూడోదేంటి? నిజంగా ఈ ప్రొడక్ట్ అనేది మార్కెట్‌లో ఉందా లేదా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. Hmm. నేను ఒక షేర్ కొన్నా 2021 అనుకుంటండి. లిబాస్ రియాజ్ గుంజ్ అని చెప్పి ఒక షేర్ కొన్నా. Hmm. ఓకే. వాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఉన్నారు. ఓహో! ఓకే. సో, అప్పుడు రూ. 17, రూ. 18 కొన్నా. సో, వాళ్ళు నేనెందుకో ఒకసారి సడెన్‌గా డౌట్ వచ్చి ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉన్నారు కదా! అని చెప్పి చెక్ చేశా షోరూమ్ ఎక్కడుందని చెప్పి Hmm. హైదరాబాద్‌లో. Hmm. జూబ్లీ హిల్స్‌లో షోరూమ్ ఉంది. జూబ్లీ హిల్స్ వచ్చాను నేను షోరూమ్‌కి. అసలు ఓకే. చూద్దామని. ఆ! జూబ్లీ హిల్స్ మొత్తం తిరిగే షాప్ అది షోరూమ్ షోరూమ్ కనపడతల్లా. లేదు. ఓకే. ఆ షోరూమ్ అడ్రెస్ వాడిని అడిగితే లేదండి తీసేసారు అన్నాడు. ఇది నంబర్ 1. హ్మ్. దిస్ ఈస్ ఎ కాషన్ ఫర్ మీ. ఓకే. అది మనకు తెలీదు కదండీ. అవును. సెకండ్ ఆన్‌లైన్‌లో ప్రొడక్ట్ ఉంది. హ్మ్. అప్పుడు మాస్కులు నడుస్తున్నాయి కదా! రియాజ్ లిబాస్ వాళ్ళ మాస్కులు నేను ఆర్డర్ చేశా. ఓకే. సో, ఆన్‌లైన్‌లో నాకు డెలివరీ అయింది. తీరా చూస్తే ఆ లిబాస్ వేరు, ఈ లిబాస్ వేరు. సో, దెన్ ఐ సోల్డ్ ద స్టాక్ అండి. ప్రాఫిట్‌లోనే అమ్మా. హ్మ్. 21, 22 దగ్గర అమ్మేసా. ఆ తర్వాత స్టాక్ ఓకే. పడింది. అంటే ఎక్కడి నుండి ఇన్ఫర్మేషన్ వస్తుంది నాకు? ఇప్పుడు నేను ఫిజికల్‌కెళ్ళాలి. హ్మ్. దాని బదులు ఏఐ ఈరోజు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. బట్ ఈరోజంతా ఆన్‌లైన్ ట్రేడింగే కదా సార్. ఏది చేసినా కూడా. కాదండి. ఇక్కడ నేను బిజినెస్ గురించి మాట్లాడుతున్నా. ఆ! ఇప్పుడు ట్రేడింగ్ అనేది ఆన్‌లైన్. హ్మ్. ఈరోజు నేను ఇన్వెస్ట్‌మెంట్ కొనేటప్పుడు నాకు ఫ్యాషన్ ఇండస్ట్రీ బాగా గ్రో అవుతుందని నాకు అనిపించిందండి. ఎందుకంటే పర్సనల్ కేర్ అనేది పెరుగుతుంది. పెరుగుతుంది. ఓకే. హ్మ్. హెల్త్ కేర్ పెరుగుతుంది. పర్సనల్ కేర్ పెరుగుతుంది. సో, హ్మ్. సెక్టార్ వైస్ నేను చూసా. ఈ సెక్టార్‌లో ఎంతమంది ఉన్నారని చూసి వీడు అట్రాక్టివ్ ప్రైస్‌లో కనిపించాడు నాకు. ఓకే. సో, కనిపించాడు కదా అని కొన్నా. హ్మ్. మార్కెట్ చూసా. మార్కెట్ కూడా బయర్స్ ఇంట్రెస్టింగ్‌గానే ఉన్నారు. హ్మ్. సో, 2 పారామీటర్స్ అయిపోయినాయి. మూడో పారామీటర్ ఏదైతే ఉందో అసలు వీడి బిజినెస్ నిజంగా ఉందా? హ్మ్. అని చెక్ చేసుకోవడానికి డౌట్ వచ్చి నేను ఫిజికల్ స్టోర్‌కెళ్ళా. హ్మ్. ఆ బిజినెస్ చాలా లేకపోతే మంది ఆ పని చేయరు కదా! చేయరండి. ఇప్పుడు ఏఐ ఏం చేస్తది? మనకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొంత ఈజీగా వస్తది కదండీ. హ్మ్. ఇప్పుడు హ్మ్. మార్కెట్‌లో వీళ్ళ పొజిషనింగ్ ఎలా ఉంది? వీళ్ళ హ్మ్. బ్రాండ్ పొజిషనింగ్ ఎలా ఉంది? దట్ వి కాల్డ్ ఇట్ యాస్ ఎ ఇంటాంజిబుల్ అసెట్స్. వీళ్ళ ఇంటాంజిబుల్ అసెట్స్ ఎలా ఉన్నాయి? హ్మ్. అది నిజంగా వీళ్ళు చెప్తున్నట్టు ఉందా? లేదా? అనేది కొంత ఇన్ఫర్మేషన్ మనం సోర్సెస్ నుండి తీసుకోగలమండి. అది ఏఐ వల్ల ఇప్పుడు అడ్వాంటేజ్. ఓకే. ఓకే. అట్లా. సో, బేసిక్‌గా ఇన్వెస్ట్‌మెంట్ గాని, ట్రేడింగ్ గాని ఇవన్నిట్లో రకరకాలు మీరు చెప్తా ఉంటే, ఓహ్! ఇన్ని రకాలున్నాయా? హ్మ్. ఇంత కథ ఉందా దీంట్లో అనే ఇది నాకొస్తుంది. సో, మీరే చెప్పండి విచ్ ఐ డోంట్ నో. నాకు చాలా తెలవదు దీంట్లో. నేను తెలుసుకోవాల్సిందేంటి ముఖ్యంగా దీంట్లో? హౌ డేంజర్ ఇస్ ఇట్? హౌ యూ నో సక్సెస్‌ఫుల్లీ ఐ కెన్ గెట్ ఔట్ ఆఫ్ ఇట్ అనంటే నేనెప్పుడూ ఒక ఈ మాట 2. ఎక్కువ చెప్తానండి. ఆ! స్టాక్ మార్కెట్‌లో ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత డబ్బులు పోతాయి. ఇదేంటి సార్ ఇది? అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనేది ప్రూవెన్ ప్రొడక్ట్ అండి. ఆ! సో, మనం ఏదో వర్క్ చేసుకుంటున్నాం. మన నెలకేదో ఒక ఇన్‌కమ్ వస్తుంది. ఇంత పెట్టుకుందాం. ఒక గోల్ మనకు అర్థమైపోయింది. సెకండ్ నెక్స్ట్ స్టాక్ మార్కెట్‌కొస్తాం. వచ్చినాక ఇది ఇప్పుడు బీఎస్‌సిలో 7,000 కంపెనీలున్నాయి. ఓకే. ఈ ఆ! 7,000 కంపెనీల్లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మళ్ళీ ఇందులో పెర్ఫార్మన్స్ ఏమున్నాయి? ఇందులో ఫ్యూచర్ ఫోర్‌కాస్ట్ ప్రకారం పెరిగేదేంటి? ఇంత టైం మన దగ్గర ఉంటే పర్వాలా. ఇంత టైం ఉండి ఫిల్టర్ చేసినాక హ్మ్. మళ్ళీ మీరు ఇన్వెస్ట్‌మెంట్ నుండి ట్రేడర్‌గా వచ్చారనుకోండి. డబ్బులు పోవటం స్టార్ట్ అవుతాయి. ఒక 2, 3 సార్లు మీరు తప్పు జరిగిందనుకోండి మార్కెట్‌లో. అది మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంటది. ఇంకో తప్పు హ్మ్. చేస్తారు దాన్ని కవర్ చేసుకోవడానికి. అవును. సో, ఇలా టైం పోతది కదండీ! హ్మ్. హ్మ్. మనం టైం దేని మీద స్పెండ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్ అండి. మన క్యాపిటల్ ఏంటి? ఇప్పుడు సపోజ్ నేను ఒక రూ. 1,00,000 క్యాపిటల్ పెట్టా. సంవత్సరం తిరిగేటప్పుడు నాకు 20% వస్తే చాలనుకోండి. దానికోసం ఇంత స్ట్రెయిన్ అవసరం లేదు కదా! సో, దీంట్లో గూడా ఆశ ఉండకపోవడం అనేదే మనల్ని సేవ్ చేస్తది అంటే యాక్చువల్లీ. గ్రీడీనెస్ అండి. గ్రీడీనెస్. యెస్. అత్యాశ, దురాశ. అత్యాశ. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! అండ్ మన అవి పైన లేకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ గూడా ఉండొద్దు. ఎగ్జాక్ట్‌లీ. సో, మార్కెట్స్ ఈరోజు పడుతున్నాయండి. హ్మ్. యాక్సెప్ట్ ద రియాలిటీ. రైట్. పడుతున్నాయి అంతే. ఓకే. ఎర్నింగ్స్ బాలా పడుతున్నాయి. హ్మ్. లేకపోతే ఏదో ట్రేడ్ వార్ నడుస్తుంది. అనదర్ 6 మంత్స్ మార్కెట్స్ పెర్ఫార్మ్ యాక్సెప్ట్ ఇట్. హ్మ్. హ్మ్. దానికి ఎగనెస్ట్‌గా టైడ్‌కి ఎగనెస్ట్‌గా మనం వెళ్ళకూడదు కదండీ! హ్మ్. సో, హ్మ్. అట్లా అండి. సో, అండ్ ఇంకొకటి పడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? ఓకే. ఓకే. సో, పడుతున్నప్పుడు నేను ఒకవేళ కట్ డౌన్ చేయటం కూడా రావాలండి. సపోజ్ నేను ఒక 25 లాక్స్ పెట్టా. నాకు ఈరోజు ఒక 20% మైనస్ ఉంది. హ్మ్. లెట్ అస్ అస్యూమ్ అండి. హ్మ్. మార్కెట్స్ ఇంకా వైల్డ్‌గా రియాక్ట్ అవుతాయని నాకు అనిపించింది. హ్మ్. సో, నేను అక్కడ ఆ 5,00,000 లాస్ బుక్ చేయడం కూడా నాకు రావాలండి. లేదు హ్మ్. నేను బుక్ చేయనని కూర్చుంటే 10,00,000 మైనస్ లాస్‌కెళ్తాం. అవును. సో, ఇంత ఫ్లెక్సిబిలిటీ మన మైండ్ సెట్ లేకపోతే కష్టం అండి. ఓకే. అండ్ ఇది గూడా మీరు సజెస్ట్ చేస్తారా సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గరకొచ్చిన వ్యక్తి, నేను ఇందులో పెడదాం అనుకుంటున్నా, ఇంత పెడదాం అనుకుంటున్నా అంటే, వాళ్ళ సాలరీ ఎంతుంది? అంటే వాళ్ళు డెఫినెట్‌గా నెలకి కదండీ. ఆ! డెఫినెట్‌గా. నెలకెంత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెట్స్ టేక్ ఎన్ ఐటీ ఎంప్లాయీ. ఒక మంచి పొజిషన్‌లో ఉన్న ఐటీ ఎంప్లాయీకి ఒక 3,00,000 హ్మ్. 4,00,000 జీతం అనుకోండి ఇగ నెలకి. ఒక 3,00,000 ఏసుకోండి. ఓ 3,00,000 సాలరీ వస్తుంది సార్ నాకు. నా ఖర్చులన్నీ పోంగా నా చేతిలో ఇంకో 2,00,000 ఉంటున్నాయి. నేను ఐ హావ్ ఎ స్మాల్ ఫ్యామిలీ. ఒక రూ. 1,00,000 వరకు మంచిగా కంఫర్టబుల్‌గా ఖర్చు పెట్టుకుంటున్నాను నేను. ఇంకో 2,00,000 ఉంటున్నాయి. సో, హౌ మచ్ డూ హిమ్ షుడ్ డూ యూ వాంట్ హిమ్ టు
ఇన్వెస్ట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి వాళ్ళ గోల్స్ ఏంటి? హ్మ్. అంటే వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కోవాలి. ఇట్స్ హ్మ్. మ్యాండేటరీ థింగ్. హ్మ్. తర్వాత వాళ్ళ నెసెసిటీస్ ఏంటి? హ్మ్. ఏ ఏజ్‌లో వాళ్ళున్నారు? హ్మ్. ఈ ఏజ్‌లో వాళ్ళకి డబ్బులు అవసరం పడతది. హ్మ్. సో, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసినాక అప్పుడు మనం సజెస్ట్ చేస్తామండి. ఓకే. ఇంత అమౌంట్ అయితే ఇప్పుడు డబ్బులు పెడతామండి. రిటెన్షన్ కూడా ఇంపార్టెంట్ కదా! హ్మ్. ఎన్ని ఇయర్స్ మీరు ఉంచుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. హ్మ్. చాలామంది స్టార్ట్ చేస్తారు. 3 సంవత్సరాలు అవుతది. అవ్వంగానే అదొక 30,00,000 అయిందనుకోండి. వాళ్ళకి కొత్త ఆపర్చునిటీ ఎక్కడో కనపడుద్ది. హ్మ్. ఇది తీసేసి దానిలోకెళ్ళిపోతారు. హ్మ్. దానిలో పోతాయి. ఏదో హ్మ్. బిజినెస్ టీ స్టాల్‌లో పెడతారు. డబ్బులు పోతాయి. మళ్ళీ జీరోకొస్తాం. మళ్ళీ మొదలు పెడతాం. హ్మ్. మళ్ళీ ఇంకో 4 సంవత్సరాల తర్వాత కొత్త ఆపర్చునిటీ కనపడుద్ది. హ్మ్. సో, ఈ టైప్ ఆఫ్ అంటే మనం ఎక్కువ అమౌంట్ తక్కువ టైం కన్నా, తక్కువ అమౌంట్‌ని ఎక్కువ లాంగివిటీ పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. సపోజ్ 3,00,000 వస్తున్నాయండి. ఓకే. హ్మ్. మనకు 30,000 పెడుతున్నాం. హ్మ్. నాకు అదర్ యాంబిషన్స్ ఉన్నాయి. హ్మ్. ఓకే. అదర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దెన్ ఫైన్ యూ అటెంప్ట్ ఇట్. బట్ హ్మ్. అట్‌లీస్ట్ వాటెవర్ యూ కమిటెడ్ ఓ హ్మ్. హ్మ్. 25,000 30,000 కమిట్ అయిన అమౌంట్‌ని ఒక 20 ఇయర్స్ సేవ్ చేస్తే హ్మ్. అట్‌లీస్ట్ ఇది కార్పస్ క్రియేట్ అయితే అక్కడ ఏదైనా తప్పు జరిగినా ఇది సేవ్ చేస్తదండి. ఓకే. సో, అది ఓకే. ఇంపార్టెంట్ అండి. ఆ బిహేవియరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఇప్పుడు ఎంబీఏలో ఫైనాన్స్ ప్లస్ సైకాలజీ వస్తుంది. హ్మ్. హ్మ్. సో, ఎప్పుడైతే క్యాపిటల్ మార్కెట్ డీల్ చేస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు కొత్తగా యాడ్ చేస్తున్నారు సైకాలజీ క్లాసెస్. ఓకే. సో, మార్కెట్ పానిక్‌గా బిహేవ్ చేసినప్పుడు మనం పానిక్ అవ్వకూడదు. అండ్ కొంతమంది అప్పులు చేసి మరి ఇదొకటి ఫస్ట్ పెడదామనొస్తారు. అడుగుతామండి. మేము యాహ్! ఎవరన్నా వచ్చినా సరే అప్పు చేస్తామంటే వి నాట్ రికమెండ్ అండి. అది. ఓకే. కానీ చెప్పరు కదా సార్ అలా. అవును నేను అప్పు చేసినా అని చెప్తారా? చెప్తారండి. చెప్తారా? చెప్తారు. ఓహ్! అంటే యాహ్! నేను బయట నుంచి తీసుకొచ్చినా నాకిట్లా చెప్తారు. అవసరం ఉంది. సో, ఇది నేను జస్ట్ పెడుతున్నా. ఇది వాళ్ళకిచ్చి మళ్ళీ మీద అంటే నుంచెల్లి రావాలి నాకు అని. మార్కెట్‌లో ఇప్పుడెలా ఉంటదంటే మేడం, ఒక 500 స్టాకులున్నాయి. 500 స్టాకుల్లో ఒక 40 స్టాకులు పెర్ఫార్మ్ చేసినియి. హ్మ్. ఆ 40లో ఈళ్ళకో 4 చూస్తారు. ఆ 4 చూసి ఇలాగే మార్కెట్ ఉంటది. ఇలాగే నాకు రిటర్న్ కావాలని వస్తారు. హ్మ్. హ్మ్. సో, అది అంత ఈజీ కాదండి. హ్మ్. సో, హ్మ్. అది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం అనేది అక్కడ మెయిన్ ఛాలెంజ్. ఇంతకి కరెక్టేనా అది? అప్పు జేసి పెట్టడం అనేది కరెక్టా? కరెక్ట్ కాదండి. డెఫినైట్‌లీ కరెక్ట్ కాదు. 100% కాదండి. బట్ చాలా మంది చేస్తారు గదా! నాకు తెలిసైతే ఒక 50-60% అట్లే చేస్తారనుకుంటున్నాను నేను. అవునా? అదండి. అక్కడ ఏమవుతదండి వి ఆర్ బెట్టింగ్. హ్మ్. హ్మ్. మన విన్నింగ్ రేట్‌ని మనం బెట్ చేస్తున్నాం. అక్కడే యెస్. ఇబ్బంది పడతామండి మనం. ఆ! సో, యాహ్! బేసిక్‌గా అంటే అన్నీ చేతిలో ఉన్నాయి. ఇంకొంచెం ఏదో లాభం జూడాలనుకుంటున్నారు. అండ్ యూ ఆల్సో వాంటెడ్ టు అండర్‌స్టాండ్ ది మార్కెట్. చదవాలనుకుంటారు గదా! మార్కెట్‌ని అంటే మీకొక చదవాలనుకుంటారు. సో ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు 2010 హ్మ్. అంటే మేము మార్కెట్ అప్పుడు ఆ టైంలో పవర్ సెక్టార్ బూమ్ అవుతది అనేది ఒక సెక్టార్ అనాలిసిస్‌లో పవర్ సెక్టార్ అప్‌కమింగ్. ఎందుకంటే యుటిలిటీ పెరుగుతుంది. యాహ్! అన్ని విధాలుగా కానీ ఆ రిటర్న్ రావడానికి ఒక డెకేడ్ పట్టిందండి. హ్మ్. అంటే ఒక 10 ఇయర్స్ ఒక సెక్టార్ మీద మనం కంటిన్యూయస్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఈరోజు పవర్ సెక్టార్ బావుంది. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు మనం చూస్తున్న ఆర్‌ఈసీ గాని, పీఎఫ్‌సీ హ్మ్. గాని ఒకప్పుడు 60, 70 ఉండేవి. హ్మ్. ఇవాళ ₹1000 అంటే ఆఫ్టర్ మన బోనస్ ఇవన్నీ కూడా చూసుకుంటే 800, 900 దాకా ఎళ్ళినాయి. బట్ టైం కావాలి కదండీ! హ్మ్. హ్మ్. సో, సెక్టార్ ఎలా ఉందనేది కూడా చూసుకోవాలి. ఓకే. అప్‌కమింగ్ సెక్టార్ ఏంటో మనం అనాలిసిస్ చేయాలండి. అయిపోయిన సెక్టార్ మీద మనం డబ్బులు పెట్టకూడదు. ఓకే. సో, ఓకే. చాలామంది ఏమవుద్దంటే ర్యాలీ అయిపోయిన సెక్టార్‌లో డబ్బులు పెడతారు. ఇంకెదురు చూస్తా ఉంటారు సంవత్సరాలు గడిచిపోతాయి. ఓకే. సో, అంటే ఏది ఆల్రెడీ మార్కెట్‌లో బూమ్ ఉందో దాన్ని జూసి పెట్టడం గాదు. అప్‌కమింగ్ ఏముంది? దానికి ఎంత యెస్. టైం పడతది? అవును. మనకి ఎంత ఓపిక ఇప్పుడు ఉండాలి. డేటా సెంటర్స్ అనే థీమ్ నడుస్తుంది. హ్మ్. ఈ హ్మ్. డేటా సెంటర్స్ రియల్‌గా ఏంటి? ఇప్పుడు హ్మ్. ఈవీ థీమ్ నడుస్తుంది. ఈవీ థీమ్ నడుస్తుంది గదా! కమింగ్ సెక్టర్ అది. హ్మ్. సో, ఈవీ థీమ్‌లో ఎక్కడ మనం పెడితే బాగొస్తది? హ్మ్. హ్మ్. అంటే ఈవీ కార్స్ మీద పెట్టాలా? హ్మ్. ఈవీ బ్యాటరీస్ మీద పెట్టాలా? సో, ఈవీ ఇవి స్టేషన్స్ స్టేషన్స్ మీద మీద పెట్టాలా? పెట్టాలా? అనేది చాలా ఇప్పుడు పవర్ సెక్టార్ ఉందండి. ఆ! పవర్ వి కెన్ జనరేట్ బై థర్మల్, హ్మ్. బై హైడ్రో, హ్మ్. బై విండ్, హ్మ్. బై సోలార్, కొంచెం బై ప్రాక్టికల్ న్యూక్లియర్. చేద్దాం సార్ హ్మ్. దీన్ని. ఇప్పుడు మీరన్నారు గదా! లెట్స్ టేక్ ఇట్ మోర్ ప్రాక్టికల్ హ్మ్. టు అండర్‌స్టాండ్ ఇట్ బెటర్. ఈవీ కార్స్ మీద పెట్టాలా? ఈవీ బ్యాటరీస్ మీద పెట్టాలా? ఈవీ స్టేషన్స్ మీద పెట్టాలా? హ్మ్. ఇప్పుడు నాకు అస్సలు నాలెడ్జ్ లేని వ్యక్తిగా నేను ఏదైతే పెట్టాలనుకుంటున్నానో, ఏ ఫండ్స్ అయితే పెట్టాలనుకుంటున్నానో, నా తెలివి ప్రకారం ఐ విల్ గో విత్ ఈవీ స్టేషన్స్. హ్మ్. ప్రస్తుతానికి ఈవీ స్టేషన్స్ అనేది ఇంపార్టెంట్ అని జెప్పేసి, దానికి ఇంకా బూమ్ పెరుగుతది రానున్న కాలంలో అనే ఉద్దేశ్యంతో నేను ఈవీ స్టేషన్ పైన పెడతా అని అంటా. హ్మ్. ఇప్పుడు మీరొక ప్రోగా చెప్పండి. నా డెసిషన్ కరెక్టేనా? అంటే ఇక్కడ మనం ఎలా థింక్ చేయాలంటేనండి, హ్మ్. ఈవీ స్టేషన్ ఎప్పుడు అవసరం పడుద్దండి? హ్మ్. ఈవీ కార్స్ ఎక్కువ మార్కెట్‌లో వెళ్తున్నప్పుడు. అవును. ఈవీ కార్స్ ఎప్పుడు కొంటారు జనాలు? హ్మ్. అఫోర్డబుల్ ప్రైస్ రావాలి. బ్యాటరీ అనేది మీకు మినిమమ్ లాంజిటివిటీ లాంగిటీ ఉండాలా? ఉండాలి. హ్మ్. ఓకే. అట్ ద సేమ్ టైమ్ ఇది ఈవీ కాన్సెప్ట్ మొదలైంది. హ్మ్. కానీ మీరు ఇన్‌హెరెంట్‌గా కొంచెం డీప్‌గెళ్తే ఈవీ కన్నా హైబ్రిడ్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అవును. పీపుల్. రైట్. సో, మీకు ఇలా ఎళ్తున్నప్పుడు ఈ సెక్టార్ నిజంగా మనం అనుకున్న రిజల్ట్ ఇస్తదా? హ్మ్. అంటే హ్మ్. మన ఈవీ ఒక స్పేస్ స్టార్ట్ అయింది. ఇది హ్మ్. నిజంగా మనకి లాంగ్ రన్‌లో వైబులా? అంటే హ్మ్. ఇప్పుడు ఈవీ కార్ కొన్నామండి. హ్మ్. ఇప్పుడే స్టార్ట్ చేసాం మనం. ఒక 4 ఇయర్స్ తర్వాత కదా రీసేల్ వాల్యూ స్టార్ట్ అయ్యేది. అవును. రీసేల్ కూడా ఇంపార్టెంట్ కదండీ! అవును. సో,
సో మీకు అక్కడ 50% బ్యాటరీ కాస్ట్ అవుతున్నప్పుడు మీరు రీసేల్ వాల్యూని ఎలా మీరు డిఫైన్ చేస్తారు? అంటే ఇవన్నీ ఎళ్ళే కొద్దీ ఈ సెక్టార్‌లో ఛాలెంజెస్ అండి. అలాగే ఆ బ్యాటరీ కాస్ట్. అలాగే ఇప్పుడు మీరు ఇవి అన్నారు కదా! ఇప్పుడు ఏమవుతుంది, రేర్ ఎర్త్ మెటల్స్ అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా ఇష్యూ అవును. నడుస్తుంది. చైనా ఈస్ టైటనింగ్ ద రేర్ ఎర్త్ మెటల్స్. అవును. చైనా ఏం చేసిందంటే 2003 నుండి ఏదైతే ఈవీ కాంపోనెంట్స్‌లో వాడే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఉన్నాయో, మ్యాగ్నెట్స్‌ని బయటికి ఎక్స్‌పోర్ట్ చేయట్లేదండి. సో, ఓకే. ఎక్స్‌పోర్ట్ చేయనప్పుడు 96% చైనా దగ్గర కంట్రోల్ ఉంది. ఎలా కంట్రోల్ ఉంది? ఓర్స్ కంట్రోల్ వాళ్ళ దగ్గర ఉంది. వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే ఓర్స్ అన్నీ చైనాలో ఉన్నాయి. సెకండ్ యూఎస్, థర్డ్ ఇండియా చూసుకుంటే. కానీ ఓర్స్ ప్రాసెస్ అంటే ఓర్స్ తీయటం ఒకటి. అవును. అంటే ఒక టన్ ఆఫ్ మీరు ఓర్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఒక 2000 టన్స్ ఆఫ్ ఇది చేయాల్సి ఉంటది. అంటే దానివల్ల పొల్యూషన్. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదండీ. రేపు పొద్దున్న రైట్. ఈవీలో కనుక చైనా కనుక టైట్ చేస్తే, చైనా కనుక ఇవ్వకపోతే నెక్స్ట్ ఏంటి? ఓకే. సో, దానికి ఆల్టర్‌నేట్ ఏముంది? సో, అది కాస్ట్ ఎఫెక్టివా కాదా? ఇవన్నీ కూడా ఉంటాయి కదండీ. సో, దీన్ని మనం రివర్స్ ఇంటిగ్రేషన్ చేసుకొని ఒక ఈవీ సెక్టర్ బావుంది. సో, స్టేషన్ స్కార్సిటీ ఉంది. బ్యాటరీస్‌లో మెచ్యూరిటీ వచ్చింది. అవును. ఇవాళ ఒక బ్యాటరీ ఒక 600 కిలోమీటర్స్ ఇది ఇంకో వర్షన్. వర్షన్. ది అదర్ అప్పుడు సైడ్. దాన్ని బట్టి మనం వెళ్ళాలండి. అంటే ఒక సెక్టార్‌ని హోలిస్టిక్‌గా అనాలిసిస్ చేసి ఈ సెక్టార్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అంటే కంపెనీ ఎంత పెట్టాల్సొస్తుంది? క్యాపెక్స్ అంటాం మనం. ఒక కొత్తగా ఈ సెక్టార్‌లోకొస్తే ఎంత పెట్టాల్సొస్తుంది? రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడొస్తుంది? రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ వస్తేనే కదండీ షేర్స్ కూడా పెరిగేది. సో, ఇప్పుడు సి ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకొని అంటే మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ నేను ఆలోచించకుండా ఒక ఆన్సర్ చెప్పేసిన. బట్ ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకొని మీరు చెప్తే దేనిపైన పెట్టాలంటారు? ఇప్పుడు ఈ 3 ఆప్షన్స్ తీసుకుంటే మనం. బ్యాటరీస్ పైన పెడితే బెటర్ అంటారు. బెటర్ కదండీ. ఎందుకంటే మీరు ఈ హైబ్రిడ్ వచ్చినా బ్యాటరీ కావాలి కదా! అవును. సో, అటైనా ఇటైనా ఒకవేళ ఏదైనా ఇది ఉన్నా ఆ! పడిపోయినా దీనికి కంపల్సరీ ఇది యాహ్! ఉంటది కాబట్టి బ్యాటరీస్ యాహ్! బ్యాటరీస్ ఆర్ ద అంటే సేఫ్. ఒక్కొక్కళ్ళ వ్యూ పాయింట్ ఒకలాగా ఉంటుంది మేడం. అంటే రైట్. ఇప్పుడు ఎలా ఉంటదంటే, ఇప్పుడు నేను ఒక షేర్ కొనేటప్పుడు నేను పీఈ రేషియో చూడొచ్చు. అంటే ప్రైస్ పర్ ఎర్నింగ్స్ అంటారు. ఇంకొకళ్ళు ఎబిటా చూస్తారు. ఓకే. ఇంకొకళ్ళు నెట్ ప్రాఫిట్ చూస్తారు. ఓహ్! అంటే ఇక్కడ రైట్ ఆర్ రాంగ్ అనడం కన్నా, మనం చూసేదానికి మనకు ఒక థియరిటికల్‌గా ఎవాల్యుయేషన్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ అండి. సో, అట్లా మనం దీన్ని చూజ్ చేసుకో ఇప్పుడు పవర్ ఉంది. మనకేం రా మెటీరియల్ కాస్ట్ లేదు. కానీ అవును. థర్మల్‌లో బొగ్గు కాస్ట్ ఉంది. అలాగే న్యూక్లియర్‌లో మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటది. అంటే ఒక్కొక్క ఇండస్ట్రీ మనం అనాలిసిస్ చేసేటప్పుడు దీని యొక్క క్యాపెక్స్ ఎంత? దీని మీద వచ్చే రిటర్న్ ఎంత? మెయింటెనెన్స్ రన్నింగ్ ఎక్స్‌పెన్సెస్ ఎంత? ఇలా దీన్ని బట్టి మనం వెళ్తామండి. అట్లా. ఓకే. 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 దిస్ హ్యూజ్ సబ్జెక్ట్. ఈ విషయం నాకు అర్థమైంది. అంటే యాహ్! మీకున్న నాలెడ్జ్ ఏంది అనేది మీరు ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఆ ఒక్క దాంట్లో చాలా మందికి అర్థమైపోయి ఉంటది. సో, అందుకోసమే మీ దగ్గరికి చాలా మంది ఫర్ అన్ అడ్వైస్ దే విల్ కమ్ అని నాకు అర్థమైంది. పెద్ద పెద్ద వాళ్ళు గూడా. సో, సార్ ఎక్స్‌పీరియన్స్‌ని పెట్టి రాసిన ఒక బుక్ గురించి నేను చెప్పబోతున్నా. దిస్ ఈస్ 'రూపీ టు రిచ్' బావుంది యాహ్! సార్. అసలు పేరు గూడా బా పెట్టిర్రు మీరు. ఆ టైటిల్ గూడా బావుంది డిజైన్ చేయడము. ఈడ పైసలు చూస్తుంటే అసలు ఈ బుక్ చదివితే పైసలొచ్చేస్తాయేమో అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. బుక్ చదివితే పైసలు రావు గానీ పోగొట్టుకోకుండా ఉండడం అలాగే ఉంటదండి. అది. ఓకే. పోగొట్టుకోకపోవడం కూడా ఈ రోజులలో వచ్చినట్టే సార్ నిజంగా ఆహ్, చెప్పాలంటే. సో, ఇది మీరే సార్ మొత్తం రాసింది? అవునండి. వెరీ నైస్ సార్. సో, దీంట్లో పోగొట్టుకోకుండా అంటే ఉండాలి అట్లా అంటే అని డబ్బులు కదండీ. ఎట్లా? అంటే మనీని మనం ఎలా చూడాలంటే ఒక 22 చాప్టర్స్ లాగా రాసామండి. ఓకే. సో, మ్యూచువల్ ఫండ్స్ ఏంటి? డెబ్ట్ ఫండ్స్ ఏంటి? దానిలో డిఫరెంట్ టైప్స్ ఏంటి? క్రెడిట్ కార్డ్స్ ఏంటి? ఓకే. హోమ్ అనేది ట్రాపా? రియల్‌గా అసెట్టా? ఆ! సో, అట్లా మన వ్యూ పాయింట్‌లో మన ఎక్స్‌పీరియన్స్‌లో కొన్ని రాసామండి. సో దట్ ఇట్ ఓకే. విల్ బి యూజ్‌ఫుల్ ఫర్ ఎవరైతే కొత్తగా రావాలనుకుంటారో వాళ్ళకి యూజ్‌ఫుల్ ఉంటుంది. ఓకే. ఇది మేమొకటి పెట్టుకుంటాం సార్ మా ఆఫీస్‌లో. మా వాళ్ళందరికీ గూడా జర ఒకసారి కూర్చొని చదువురు ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు అని చెప్పేసి చెప్తాం. అండ్ సో సెకండ్ బుక్ కూడా వస్తుందండి. 'ద ఓకే. రూపీ ట్రాప్' అని ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ మీద మార్చ్‌లో రిలీజ్ చేస్తున్నాం. యాహ్! ఓకే. యాహ్! సో, ముఖ్యంగా ఫ్రాడ్ అన్నారు కాబట్టి చెప్పండి. దీంట్లో జరిగే ఫ్రాడ్స్ ఎట్లుంటాయి? అంటే షార్ట్ టర్మ్ రిటర్న్స్ అండి. హ్మ్. సో, అంటే మీకు మంత్‌లో ఇంత పర్సెంట్ రిటర్న్ వస్తదని, హ్మ్. అంటే హ్మ్. పర్ డే ఇంత రిటర్న్ వస్తదని ఏదైతే మనకి ఆ గ్రీడీనెస్ ఉంటదో, ఆ గ్రీడీనెస్ క్రియేట్ అయినప్పుడు మన మైండ్ పని చేయదండి ఇంకా. రైట్ ఆర్ రాంగ్ అసెస్ చేసే స్టేజ్‌లో మనం ఉన్నాం. హ్మ్. హ్మ్. లెట్ అస్ ట్రై అవర్ లక్ అనుకుందాం. నాకిట్లా మీరు చెప్తుంటే నాకనిపిస్తుంది. మోసపోతున్నాము అనంటే, మోసం చేసేటోడి కన్నా మనం మోసపోతున్నోళ్ళమే పిచ్చోళ్ళం ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే, వి షుడ్ హావ్ నాలెడ్జ్. అంటే నాలెడ్జ్ ఉన్నా మోసపోతామండి. అంతేనా? అంటే గ్రీడీనెస్ అట్లా క్రియేట్ చేస్తది. రైట్. కరెక్ట్. సో, మీరు డబ్బులు పోగొట్టుకున్నోళ్ళు హై ప్రొఫెషనల్స్ ఉన్నారు. మరి హ్మ్. వాళ్ళు ప్రొఫెషనల్సే కదండీ. ఆ అవును. రంగంలో అవును. వాళ్ళు ప్రొఫెషనల్సే. అన్నీ యాక్చువల్లీ ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే హనీ ట్రాప్ అయ్యేవాళ్ళు చాలా మంది ఇప్పుడు డబ్బులున్న మీరే వాళ్ళు ఇలా అనుకోండి. పెద్దవాళ్ళే. సపోజ్ మీరు హ్మ్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మీరన్నారు రూ. 1,00,000 పెడితే నాకెంతొస్తాయని. అవును. నేనన్నాను ఒక 5 ఇయర్స్ పెడితే ఒక 1,80,000 అవుద్దండి. హ్మ్.
ఒక మార్కెట్స్ పెర్ఫార్మ్ చేస్తే అన్నదానికి, 1,00,000 పెడితే ఒక 8 మంత్స్‌లో డబుల్ చేస్తాను అన్నదానికి, దేనికి మీరు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు? డెఫినెట్లీ 8 మంత్స్‌లోనే లాభాలు కావాలి ఎక్కువగా అని అనుకుంటాం మనం. సో, ఆ గ్రీడీనెస్ ఎప్పుడైతే క్రియేట్ అవుద్దో ఇంక మన రేషనలిజం చచ్చిపోద్దండి. అంటే మనం ఓకే. రేషనల్‌గా థింక్ కానీ చేయడం దాన్ని మానేస్తాం. మీరు గ్రీడీనెస్ అంటుర్రు. కానీ జనాలు ఎట్లా ఆలోచిస్తారంటే దాన్ని, అరే! అంత 5 సంవత్సరాలు రూ. 1,00,000 పెట్టి నేను ఎదురు చూసినంత కర్మేం నాకు పట్టింది నాకు. వేరే ఎక్కడైనా ఇంకా ఏదైనా చేసుకోవచ్చు కదా నేను. లేదంటే ఇంకేదైనా బంగారం కొనుక్కోవచ్చు. వితిన్ లైక్ మనం చూసినట్టుగా లాస్ట్ 2, 3 ఇయర్స్‌లోనే చాలా అంటే చేంజ్ ఉంది. టైమ్ అనేది మీరు పట్టుకోలేరు కదండీ. ఈ టైంలో ఈ అసెట్ క్లాస్ పెరుగుద్దని ఎవరు చెప్పగలరు? హ్మ్. హ్మ్. అసలది జరగదు కదండీ. హ్మ్. హ్మ్. సో, అంటే ఒకటండి యాస్ లాంగ్ యాజ్ మీకది అంటే మీరు ఇప్పుడు బంగారం కొన్నారండి. నెక్స్ట్ డే రేట్ చూస్తారా? చూడరు కదా! చూడము. ఒక ఆర్నమెంట్ కొన్నారు, హ్మ్. పెట్టుకొచ్చారు. ఎప్పుడో చూస్తారు రేట్ పెరిగినప్పుడు అవును. పెరిగిందనుకుంటారు. అవును. రియల్ ఎస్టేటు కొంటాం. అవును. సైట్ కొంటాం. భూమి కొంటాం. అవును. నెక్స్ట్ రోజు రేట్ చూడం కదండీ. చూడము. మార్కెట్‌కొచ్చేటప్పటికి అలా ఉండదు కదండీ. హ్మ్. 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 పొద్దున కొంటే సాయంత్రానికి మళ్ళీ అనాలిసిస్ చేస్తారు మీరు చూసి. యెస్. యెస్. సో, దేర్ ఈస్ ఎ డిఫరెన్స్. యాహ్! బేసిక్‌గా ఈ సబ్జెక్ట్ చాలా పెద్ద అంటే సబ్జెక్ట్ అన్న మీకు విషయం ఇంకొక అర్థమైంది నాకు. పాయింట్ అండి ఇక్కడ. మనం యాహ్! బంగారం కొన్నప్పుడు, ఆర్నమెంట్ కొన్నప్పుడు హ్మ్. మనం ఏం చేస్తామండి, ఒక 12% అది తీసుకుంటారు కదా! చార్జెస్. ఆ! మీరు ఒక 10,00,000 పెట్టి బంగారం కొన్నారండి. వేస్టేజ్ చార్జెస్ అంటారా? లేకపోతే ప్లస్ అదే మేకింగ్ చార్జెస్? మేకింగ్, వేస్టేజ్ ఓకే. ఇవన్నీ ఒక 18% తీసుకుంటారు. అవును. అవునండి? హ్మ్. తనిష్క్‌కెళ్తే ఎక్కువుంటది. ఇంకా అవును. తక్కువ అంటే ఒక 18 మార్కెట్‌లో 24, 23 వరకు గూడా ఆ! ఉంది. 23 యాహ్! వరకు ఉంది ఆ! కదండీ. అంటే మీరు ఒక ఆర్నమెంట్ కొన్నారంటే 10,00,000 ప్లస్ 23% హ్మ్. అంతే కదండీ. అంటే హ్మ్. 2,30,000 మీరు మేకింగ్‌కి పెట్టారు. అంతే కదండీ. హ్మ్. అంటే మీ ఒరిజినల్ కాస్ట్ ఎంతండి? అంటే మనకొస్తున్న ఒరిజినల్ ఆ! కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆహ్, ఆ! 12,30,000 అంతే ఆ! కదండీ. అంటే మళ్ళీ మీరు ఇది అమ్మితే మీ ఒరిజినల్ కాస్ట్ రావాలంటే ఎంత పెరగాలండి బంగారం? 23% పెరిగితే మీ ఒరిజినల్ కాస్ట్ వస్తది. హ్మ్. అంతే కదండీ. రియల్ ఎస్టేట్‌కి మీరెళ్తారు. ఒక సైట్ కొన్నారు. ఆ! కొంటే మీరక్కడ రిజిస్ట్రేషన్ చార్జెస్ 8.5% 9% రఫ్‌లీ అనుకుంటే, హ్మ్. మీరు ఒక రూ. 1,00,000 పెట్టి సైట్ కొంటే 9,00,000 10,00,000 మీరు చార్జెస్ అన్నీ పే చేస్తున్నారు. హ్మ్. అంటే మీ అసెట్ మీరు మళ్ళీ మీ అసెట్ 1,10,00,000 అయితే మీ అసెట్‌కి ఉన్నట్టే. అవును. అంతే కదండీ. హ్మ్. బంగారం 23% పెరిగితే మీ అసెట్‌కి ఉన్నట్టే రిటర్న్ ఏమి రాలా. అవును. కానీ మార్కెట్‌లో ఏమవుద్ది 1% పడంగానే పడిపోయిందనుకుంటాం. హ్మ్. మార్కెట్‌లో ఇక్కడేం ట్రాన్సాక్షన్ ఫీజులు చాలా తక్కువుంటాయి. హ్మ్. మార్కెట్ కూడా ఒక 10% పడినా కూడా అలాగే చూడడం రావాలి కదండీ. సో వెరీ నైస్. యాక్చువల్లీ అంటే ఇది అందరికీ తెలుసు. తెలవని విషయం గాదు. హ్మ్. బట్ నోబడీ విల్ ఫోకస్ ఆన్ థిస్. హ్మ్. ఏం ఫోకస్ చేస్తారంటే నాకు అల్టిమేట్‌గా నేను ఎంత తెచ్చుకున్నా దీని వాల్యూ ఇయ్యాల ఎంతుంది, రేపెంత అయింది అనేదే ఆలోచిస్తాం తప్పితే, దాంట్లో వేస్టేజ్ ఎంత పోయింది, మనకి ఏం కథ పడ్డది, అయన్నీ మనం కాలిక్యులేట్ చేసుకుంటున్నామా లేదా? హ్మ్. లేకపోతే దాని రీసేల్ వాల్యూ హ్మ్. ఎంత హ్మ్. ఎంతొస్తుండొచ్చు నేను ఒకవేళ ఇదంతా ఎక్కువగా ఆలోచించరు జనాలు. హ్మ్. హ్మ్. సో, వస్తుందా దీనిపైనే ఉంటదనమాట ఎప్పుడు గూడా. సో, యెస్ ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర పోతే ఎన్ని రూట్స్ నుంచి ఆలోచిస్తారు అనేది ఆ! నౌ ఐ మనం గాట్ టు పెట్టే మనీ అండర్‌స్టాండ్. అనేది ఏంటసల? మనీకి రియల్‌గా వచ్చిన వాల్యూ ఎంత? హ్మ్. అది కూడా ఆఫ్టర్ టాక్స్. హ్మ్. టాక్స్ కూడా ఒక కాంపోనెంటే గదండీ. హ్మ్. మీకు అమ్మినాక టాక్స్ తీసేసిందే సరే మీరు మీరు కదా! ఇందాక చెప్పిన ఎక్స్‌ప్లనేషన్ వల్ల అడుగుతున్నా. హ్మ్. యాక్చువల్‌గా మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న కాదు. బట్ అడుగుతున్నా. ఇప్పుడు ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్న ఒక వ్యక్తి. ఎందుకంటే చాలామంది ఈరోజు ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఫ్యామిలీని ఎట్లా మెయింటైన్ చేయాలి? ఫండ్స్ ఎట్లా బ్యాలెన్స్ చేయాలి? అంటే ఫైనాన్షియల్ థింగ్స్ ఎట్లా బ్యాలెన్స్ చేయాలి లైఫ్‌లో అనేది తెలియక కూడా చాలామంది చాలా అనార్థాలు చేసుకుంటుర్రు. వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు నాశనం చేసుకుంటున్నారని ఎంతో మందిని చూస్తున్నాం. వాళ్ళకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటదని అడుగుతున్నా నేను. హుహు. సో, ఇప్పుడు ఒక రూ. 1,00,000 సంపాదించే వ్యక్తి దేనిపైన ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలి? దేనిపైన తక్కువ ఖర్చు పెట్టుకోవాలి? ఎక్కడ బ్యాలెన్స్ చేయాలనేది ఎట్లా చెప్తారు మీరు? అంటే ఖర్చు, ఇన్వెస్ట్‌మెంట్ రెండండి. ఆ! అంటే ఖర్చు, సేవింగ్, ఇన్వెస్ట్‌మెంట్ హ్మ్. 3 తీసుకుంటే ఖర్చులు ఫిక్స్ గదండీ. హ్మ్. ఖర్చులు ఫిక్స్ చేయడం రావాలి ఫస్ట్ మనకి. హ్మ్. తర్వాత మాట్లాడదాం ఇన్వెస్ట్‌మెంట్ అని. ఆ తర్వాత సేవింగ్స్. ఆ హ్మ్. తర్వాత మన ఇన్వెస్ట్‌మెంట్. రైట్. సో, ఏమవుద్దంటే ఖర్చులు ఫిక్స్ చేయటం రాకపోతే, ఈ అవసరాల కోసం సేవింగ్స్‌ని కదుపుతాం. హ్మ్. ఆ తర్వాత ఇన్వెస్ట్‌మెంట్‌ని గూడా కదిపేస్తాం. హ్మ్. సో, ఫస్ట్ అక్కడ మనకు క్లారిటీ ఉండాలండి. హ్మ్. నా లైఫ్ స్టైల్ ఏంటి? నా లైఫ్ స్టైల్‌కి నేను ఎంత ఖర్చు పెడుతున్నా? హ్మ్. హ్మ్. సో, నా ఎన్హాన్స్‌మెంట్స్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు అవసరమా లేదా? హ్మ్. సో, మనం ఒక లైఫ్ తీసుకుంటేనండి 30 ఇయర్స్ స్పాన్ తీసుకుంటే, హ్మ్. మనము, మన ఇల్లు, మనకు కావాల్సిన మినిమమ్ ఎక్స్‌పెన్సెస్, హ్మ్. పిల్లలు, హ్మ్. చదువు, పెళ్ళిళ్ళు, మన రిటైర్మెంట్. హ్మ్. వీటన్నిటికి మనం ప్లాన్డ్‌గా ఉన్నామా లేదా? ఇది హ్మ్. ఇంపార్టెంట్ అండి. సో, ఓకే. ఫస్ట్ మనం ఒక రూ. 1,00,000 వచ్చే ఒక పర్సన్ రూ. ఏంటంటే 1,00,000లో ఒక 50,000 ఈస్ మై ఎవ్రీ మంత్ ఎక్స్‌పెన్సెస్. ఎక్స్‌పెన్సెస్. దీంట్లో నా సేవింగ్స్ ఎంతుండాలి? ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు నేను? అంటే అట్‌లీస్ట్ ఒక 1 ఇయర్ కార్పస్ ఫండ్ అనేది మనం పెట్టుకోవాలండి. ఓకే. ఒక 1 ఇయర్‌కి సరిపడా అంటే నా 50,000 ఎక్స్‌పెన్స్ అంటే ఒక 6,00,000 నా ఎమర్జెన్సీ ఫండ్ కింద పెట్టుకోవాలండి. హ్మ్. 1 ఇయర్‌లో జాబ్ దొరుకుద్ది పోయినా. హ్మ్.
ఎనీ పాండమిక్ 1 ఇయర్ కంటే ఎక్కువ ఉండదు. అంటే ఎనీ సర్వైవల్ అంటే టైం మనకి హిస్టరీ నేర్పిన దాన్ని బట్టి మనం వెళ్తాం కదండి. ఇదివరకు 3 నెలలు అనేవాళ్ళు. ఇప్పుడు అట్లీస్ట్ ఒక 1 ఇయర్ పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ కదండి. అలాగే నాకు పాలసీలు ఉన్నాయా లేదా, హెల్త్ పాలసీ నాకుందా, టర్మ్ పాలసీ నాకుందా, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలండి. సో అదేమీ లేకుండా మనం పర్సనల్ లోన్ తీసుకున్న 10 లక్షలు, ఆ 10 లక్షలు తీసుకెళ్ళి ఎక్కడ ఓపెన్ ల్యాండ్ కొని ఇటు డబ్బులు లేక అటు నిద్ర పట్టగా ఇవన్నీ waste అండి. కొంచెం ఈ విధంగా ప్లాన్ చేసుకునేటట్టయితే అంటే నో బాగుంటది. యువర్ రిస్క్ అండ్ రిటర్న్ అండి. రైట్ యువర్ ఇన్కమ్ ఈజ్ ఫిక్స్డ్. ఇన్కమ్ ఈ సంవత్సరం 1,00,000 వచ్చిందంటే వచ్చే సంవత్సరం 2,00,000 రాదు కదండి. అవును. ఎంప్లాయ్ అయినా కూడా ఒక 10%, 20% పెరుగుద్ది అంతే కదండి. సో అది మనకు తెలిసినప్పుడు దానికి తగ్గట్టుగానే మనం ప్లాన్ చేసుకోవాలండి. సో ఓకే. మనకి చాలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. Hmm. సో మనకి తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్ చాలా ఉంటాయి. సో ఓకే. స్టాక్ మార్కెట్ కూడా అదొక ఒక అసెట్ క్లాస్. సో దాని తగ్గట్టుగా మనం ప్లాన్ చేయాలి. ఎంత మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవాలి, ఎంత గోల్డ్ కొనుక్కోవాలి, ఎంత మనం స్టాక్స్లో పెట్టుకోవాలి, అది మనం ప్లాన్ చేసుకోవాలండి. దట్స్ అ గుడ్ వన్ నిజంగానే. సో మీరు ఫైనల్గా ఇప్పుడు కొత్తగా మార్కెట్లో డబ్బులు పెట్టాలి, ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి, లేదా కొంతమంది లైక్ ట్రేడింగ్ చేయాలని గుణ ఉన్న వాళ్ళకి వీళ్ళకి మీరు ఇచ్చే ఒక ఫ్రీ సలహా ఏంటి? అసలు ఫ్రీ సలహా ఇవ్వద్దండి. ఇవ్వద్దా? డబ్బులు ఇస్తే ఫ్రీ సలహా సరే ఇస్తే సార్ ఒక్కసారి మా కోసం. అంటే ఒకటండి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఫస్ట్ అసెట్ క్లాస్ అంటే అవి ఎలా ఇస్తే రిటర్న్ అని తెలుసుకోవటం. 2 మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవటం. 3 ఏంటంటే ఒక లాంగ్విటీ, అంటే మనం ఒక దాన్ని నమ్మాము అంటే దాన్ని అట్లీస్ట్ లాంగ్విటీ కంటిన్యూ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళ సైకలాజికల్గానే ప్రాబ్లం అండి. వాళ్ళ ఇన్వెస్టర్కి తెలియక కాదు, చాలా మందికి వాళ్ళ అవేర్నెస్ వచ్చేసింది, చాలా మందికి డబ్బులు ఉంటున్నాయి. సో అవన్నీ ఉన్నాయి, కానీ ఏంటంటే సైకాలజీ షార్ట్ టర్మ్ కొంచెం వెంటనే డబ్బులు కావాలి, లేదు ఇది అసెట్ క్లాస్ పెర్ఫామ్ చేయలేదు అనుకోండి ఒక సంవత్సరం మ్యూచువల్ ఫండ్స్ రిడెంప్షన్ స్టార్ట్ అయిపోద్ది. సో ఇప్పుడు ఉన్న కన్విక్షన్ తర్వాత ఉండదండి. రైట్. ఈ రోజు మనం ఉన్న కన్విక్షన్, మార్కెట్ బాగున్నప్పుడు ఉన్న కన్విక్షన్ రేపు పొద్దున ఉండదండి. సో అట్లా సో అది ఫస్ట్ మనం డెవలప్ చేసుకోవాలండి. సైకలాజీ ఈ రోజు మనం పెట్టుకునేది నాది కాదు, సో ఇది కాందే నాది, ఇది కట్ అయిపోయిందే నాది అనేది ఎప్పుడైతే మనం ఉంటామో సో లైఫ్ అనేది స్మూత్గా నడుస్తుందండి. ఎప్పుడు నేను అదే చెప్తా, అంటే డెట్ అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక హౌస్ లోన్ తీసుకున్నాం, లేదా ఒక పర్సనల్ లోన్ తీసుకున్నాం, లేదా ఒక ఇష్యూలో ఒక లోన్ తీసుకున్నాం, దాన్ని మనం రీస్ట్రక్చర్ చేసుకుంటూ వెళ్ళాలండి. జనరల్గా చేసే తప్పు ఏంటంటే ₹1,00,000 అన్న శాలరీ 1,50,000 రావగానే పర్సనల్ లోన్ పెరుగుద్దండి. సో అది చేయకూడదండి. ఖర్చు పెంచేసుకుంటుంటారు. ఖర్చు పెంచడమా లేదా లోన్ ఎన్హాన్స్మెంట్ చేయటమా, సో 10 రకాలుగా డైవర్సిఫై చేస్తారండి డబ్బుల్ని. అది చేయకూడదండి. ఫోకస్డ్గా ఉండాలి. డెట్ ఎప్పటికప్పుడు రీస్ట్రక్చర్ చేసుకోవాలండి. డెట్ రీస్ట్రక్చర్ చేసుకోకపోతే ఇన్వెస్ట్మెంట్ని మనం ఆపలేమండి. ఇన్వెస్ట్మెంట్ అమ్మాల్సి వస్తుంది. సో రాంగ్ టైంలో అమ్మేమనుకోండి, సో మనం ఇంతకు మీరు ఈ ఇల్లు కొనడం అనే డెడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? ఇల్లు అవసరం కదండి. చలో ఒకటి ఉండడానికి ఉంది, ఇంకొకటి ఎందుకంటే చాలా మంది జనరల్ గా మాట్లాడుకుంటారు కదా, ఏ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అది ఒక ఫ్లాట్ కొనడం ఇట్లాంటివన్నీ కూడా మనం అట్లా పెట్టద్దు, దాని బదులు మన పైసలు ఇంకా రెట్టింపు అయ్యేటట్టు ఏదైనా ప్లాన్ చేయాలి. అంటే అక్కడ కూడా అవుతాయి కదండి. అంటే హ్యాపెనింగ్ ఏరియాస్ ఉన్నాయి కదండి. ఇప్పుడు మేజర్గా మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఉంటుందండి, 30% కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఆర్ రియాలిటీ ఇండస్ట్రీలోనే ఉంటుంది. ఇప్పుడు రియాలిటీ ఇండస్ట్రీ పెరగకపోతే టైల్స్ కంపెనీలు ఏమవ్వాలి, స్విచ్ల కంపెనీలు ఏమవ్వాలి, వైర్ల కంపెనీలు ఏమవ్వాలి, లేకపోతే కన్స్ట్రక్షన్ ఏమవ్వాలి, సిమెంట్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఇందులో నేను స్టాక్స్ లో పెడుతున్నానంటే ఈ కంపెనీలన్నీ అక్కడ పెర్ఫామ్ చేస్తేనే కదండి. అక్కడ ఒక ఇన్వెస్టర్ ఒక ఏమంటారు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ లాగా ఆలోచించి దీని గురించి చెప్తున్నట్టు ఉంది ఇది. అంతే కదండి. ఒక సెక్టర్ భూమి అయితేనే కదండి. దీనిలో ఒక 30-40 కాంపోనెంట్లు ఉంటాయి. ఒక ఇల్లు కట్టేటప్పుడు ఇంటీరియర్ ఉంటుంది, సిమెంట్ ఉంటుంది, ఇంకోటి ఇవన్నీ కంపెనీస్ పెరగాలంటే ఖచ్చితంగా ఈ సెక్టర్ భూమి అవ్వాల్సిందే కదండి. అంటే ఇది భూమి అయితేనే కదా ఇక్కడ వచ్చేది. ఇప్పుడు ఒకటి విషయం చెప్పండి, నాకు ₹1,00,000 వస్తుంది, నేను 80,000 తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నా మార్కెట్లో. అలాగే అక్కడ ఉన్న అందరూ పెడుతున్నారు, మరి ఖర్చు చేసేది ఎవరు? ఖర్చు చేయకపోతే ఎఫ్ఎంజీసీ కంపెనీలు ఏమవ్వాలి? మీరే ఇటు నుంచి ఖర్చు పెట్టిస్తున్నారు, ఇటు నుంచి ఎవరికి పైసలు రప్పిస్తున్నారు, ఎవరికైనా ఇది ఒక ఎక్కువ సైకిల్ అండి. ఇందులో ఏంటంటే సో సిస్టంలో లిక్విడిటీ కూడా కావాలి కదా. యూఆర్ ప్లేయింగ్ అ గేమ్. ఇలా నాకు అర్థమైంది, అదే మొత్తం అందరు ఆడుతున్నారు. అట్లా కదండి. అంటే ఇప్పుడు హెల్త్ సెక్టర్ అంటామండి మనం. హెల్త్ సెక్టర్ ఇప్పుడు హాస్పిటల్స్ ఉంటాయి, దాని క్యాస్కేడ్ మందుల షాపులు ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మా కంపెనీలు ఉంటాయి, దానికి ఆటోమేట్ చేసే ఐటీ కంపెనీలు ఉంటాయి, లాజిస్టిక్స్ ఉంటాయి. మరి ఇది చైన్ అంతా నడుస్తుంటది కదండి. సార్ మీకు ఇది బట్టి అడుగుతున్నా నేను, లైక్ ఇప్పుడు 2008లో మనకి ఎప్పుడైతే క్రైసిస్ వచ్చినాయి, మార్కెట్ మొత్తం డౌన్ అయిపోయింది అనేసి మనం వింటా ఉంటాం. ఇట్లాంటివి కొన్ని రేర్ గానే వస్తుంటాయి, బట్ ఎస్ వస్తూ ఉంటాయి.
మళ్ళీ కోలుకోవడానికి చాలా టైం పడతా ఉంటది. సో ఇలాంటి టైమ్స్ కి ముందు మీకు కొంచెం ఐడియా ఉంటదా? వద్దొద్దు మనం కొంచెం సేఫ్ సైడ్ ఉండాలి. ఇప్పుడు దేనిపైన ఇన్వెస్ట్ ఐడియా చేయడం better. ఉండదు కానండి, జాగ్రత్త ఉంటుంది. ఎట్లా ఐడియా ఉండదు తీసుకుంటారా అంటే జాగ్రత్త? ఒకప్పుడు ఏంటి మన దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టేసాం. 2008లో షాక్ తగిలింది, అప్పుడు మనం కూడా వాష్ అవుట్ అయిపోయాం. పోగొట్టుకురా మీరు కూడా? నేనే కదండి, చాలా మంది పోయింది. సో నెక్స్ట్ ఏంటంటే మన దగ్గర ఉన్న డబ్బులు ఎంత పెట్టాలి, సో ఇంత మించి పెట్టకూడదు. సపోజ్ మార్కెట్స్ ఆడ్ బిహేవ్ చేసినప్పుడు మనం ఏం చేయాలనేది ఒక క్లారిటీతో వెళ్తాం కాబట్టి అట్లీస్ట్ సేఫ్ సైడ్ ఉంటామండి. జనరల్ గా ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు మార్కెట్ చాలా డౌన్ ఉంది అని మాట్లాడుకుంటా ఉంటారు. అఫ్ కోర్స్ దానికి దీనికి సంబంధం ఎంతవరకు ఉంది లేదు అనేది పక్కకు పెడితే ఇప్పుడున్న పరిస్థితులు ఏంది? ఆ క్రైసిస్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా ఒకటండి, ఇప్పట్లో? మార్కెట్ అనేది సిక్లికల్ గా నడుస్తుంటదండి. ఉమ్, కాకపోతే ఒక్కొక్క సెక్టర్ ఒక్కో టైంలో ఇప్పుడు రేర్ ఎర్త్ గురించి ఇండియన్ గవర్నమెంట్ కూడా మాట్లాడుతుంది. 7,230 కోట్లు ఏదో పిఎల్ఎస్ స్కీమ్ కింద వెళ్తామని. సో దానికి సంబంధించి కంపెనీస్ ఏమున్నాయి? Hmm. ఇప్పుడు సపోజ్ అదర్ 10 సెక్టార్లో 8 వీక్ ఉండొచ్చు, కానీ ఒక 2 సెక్టర్స్ భూమి అవుతాయి కదండి. సో ఇప్పుడు గవర్నమెంట్ దేని మీద మనకు పాలసీ తేబోతుంది, గవర్నమెంట్ కూడా పుష్ చేద్దామని చూస్తుంది. ఓన్గా మన ఇండియన్ మనమే రేర్ ఎర్త్ మన ఇంటర్నల్ కన్జంప్షన్ చేసుకోవాలని, R&D మీద కొంత స్పెండ్ చేయాలని చెప్పి. సో ఆ సెక్టర్స్ భూమి అవుతాయి కదండి. మేబీ మార్కెట్ డౌన్ ఉండొచ్చు, రైట్. కానీ ఆ సెక్టర్స్ భూమి అవుతాయి కదండి. అవును సో అవును. రియల్ ఎస్టేట్లో కూడా మీరు ఇప్పుడు చూస్తే టైర్ 1 సిటీస్లో ప్రాబ్లం ఉంది, టైర్ 2 సిటీస్ స్టిల్ ఇంకా రేట్ నడుస్తుంది, టైర్ 3 సిటీస్లో పెరగచ్చు. ఇప్పుడు మీకు రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందండి, మనం చూస్తే కొన్ని ఏరియాలు డెవలప్ అవ్వకపోయినా పెరుగుతుంటాయి రేటు. అవును. హైదరాబాద్తో కాకుండా కొన్ని ఏరియాలు చూసి, కానీ ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న విలేజెస్ వాళ్ళందరూ వచ్చి అక్కడ సెటిల్ అవ్వడం మొదలు పెడతారు. Right. ఆటోమేటిక్గా రేట్ సర్జ్ అవుద్ది, కానీ అక్కడ మీరు చూసే డెవలప్మెంట్ ఏమి ఉండదు. Hmm. సో అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఒక సెక్టర్ పెర్ఫామ్ చేయకపోవచ్చు, ఇంకో సెక్టర్ పెర్ఫామ్ చేస్తుంది. లేదు, బ్యాంకింగ్ రెపో రేట్స్ తగ్గించవచ్చు, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించింది బ్యాంకు. బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గింగానే దాని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందండి అంటే సిస్టంలో ఈఎంఐ తగ్గింది, నాకు ఈఎంఐ తగ్గితే నాకు నెలకు 1,500 మిగిలింది, నేను ఖర్చు చేయడం మొదలు పెడతా వేరే దానికి. అలా సిస్టంలో 1,00,000 కోట్లు వచ్చింది అంటే అందరూ ఈఎంఐ, ఈ 1,00,000 కోట్ల లిక్విడిటీ పబ్లిక్ దేని మీద ఖర్చు పెడుతున్నారు? ఎంటర్టైన్మెంట్కి వెళ్తున్నారా, హెల్త్కి వెళ్తున్నారా, ఇంకో దానికి వెళ్తున్నారా? ఏదో సెక్టర్ మీద అయితే ఇది వస్తుంది కదా, అది ఏంటి అందులో మనం ఇన్వెస్ట్ చేసుకుంటాం. ఆ పర్టికులర్ ఆ సెక్టర్ భూమి అవుతుంటుంది. దీనికి మనం కొంత రీసెర్చ్ చేయాలి, కొంత మనం ఎఫర్ట్ పెట్టాలి. ఓకే. చేసుకోవాలి సో అట్లా. దేర్ ఇస్ స్కోప్ ఆల్ ద టైమ్ ఆల్ ద వేస్. ఎక్కడో చోట ఏదో సెక్టర్ భూమి అవుతుంటుంది కదండి. ఓకే ఓకే. బట్ వెరీ నైస్ టాకింగ్ టు యూ సార్. నిజంగా నా విజన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇది కొంచెం మారింది అనిపిస్తుంది నాకే ఇప్పుడు. అంటే ఒక దాంట్లో పెట్టేటప్పుడు ఇప్పుడు వరకు నేను ఎట్లుండే అంటే ఆల్మోస్ట్ లైక్ రిస్కే ఆలోచించి పెట్టాలి మాక్సిమం అనేది ఉండేది. కానీ ఇప్పటి నుంచి అట్లా కాదు. రిస్క్ని ఆలోచించి పెట్టినప్పటికీ దాన్ని ఎంతవరకు తగ్గించుకోవడం, ఎట్లా తగ్గించుకోవడం అనేది కూడా ఆలోచించి పెట్టాలనే విషయాన్ని అవును. చాలా స్పష్టంగా చెప్పారు. అంటే రిస్క్ ఈవెన్ ఎఫ్డీలో కూడా ఉంటుందండి. ఎస్ ఎస్. ఎఫ్డీ కూడా మీకు 5 lakhs దాటితే ఏదైనా ఇష్యూ జరిగితే గవర్నమెంట్, సో అవును. రిస్క్ ఈజ్ ఎవ్రీవేర్. అవును. రిస్క్ తగ్గిస్తూ రిటర్న్ ఎన్హాన్స్మెంట్ ఎలా చేసుకోవాలన్నది ఇక్కడ రిస్క్ అంటే రిడక్షన్, బండరాయి రిటర్న్ నెత్తి మీద ఎన్హాన్స్మెంట్. వేసుకోకుండా ఒక రాయి నెత్తికి ఇట్లా కొట్టుకుంటే చాలు, ఇంకా ఇక్కడ ఒక ఆయింట్మెంట్ పెట్టుకుంటే తగ్గిపోతుంది వారంలో అనేలాగా చేసుకోవచ్చు చాలా విషయాలు. బట్ చాలా మంది అక్కడ ఫోకస్ చేయరు. ఆ అంటే విషయాన్ని పడితే చాలా ఫస్ట్ clear ఫ్లోర్ గా నుండి చెప్పారు. పడ్డాం అనుకోండి దెబ్బలు తగులుతాయి, 10th ఫ్లోర్ నుండి పడితే మనం ఉన్నాం అది. సో వెరీ నైస్ టాకింగ్ టు సార్. నిజంగా మంచిగా అనిపించింది. సో డెఫినెట్ గా ఇంకొకసారి ఇలాంటి దానిపైన అంటే జనాలకి పనికొచ్చే ఒక టాపిక్ తోని ఇట్లనే మళ్ళీ మనం ఒకసారి కూర్చొని మాట్లాడదాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి.